మాట్లాడబోతున్నాం. ఎవరైనా ఫ్రెండ్స్ యాడ్ అవ్వకుండా ఉన్నా గూడా త్వరగా కాల్ చేయండి. ఓకే లీడర్స్ ఎవరు గూడా మిస్ చేయొద్దు. థ్యాంక్ యూ. సో లీడర్స్ ఈరోజు టెస్టిమనీ చెప్పబోయే లీడర్ గురించి చెప్పాలంటే ఫ్రెండ్స్ ఆఫ్ ఎస్టేజ్ ఫ్యామిలీలో వన్ ఆఫ్ ద బెస్ట్ లీడర్. చాలా డెడికేటెడ్‌గా, ప్యాషనేట్‌గా వర్క్ చేస్తున్నటువంటి లీడర్. ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్ చేస్తూ, సచివాలయం ఎంప్లాయీగా ఉంటూ దాంట్లో జీవితంలో సక్సెస్ ఇదే గాదు. ఇంకా వెస్టేజ్ ద్వారా మంచి సక్సెస్ తీసుకోవచ్చు. 10 మందికి ఆరోగ్యాన్ని ఇయ్యొచ్చు. 10 మందికి ఆదాయాన్ని ఇప్పించొచ్చు. అదే విధంగా మనం అనుకున్న డ్రీమ్స్ నెరవేర్చుకోవచ్చనే ఉద్దేశంతో చాలా సీరియస్‌గా వర్క్ చేస్తున్నటువంటి లీడర్. విక్రమ్ సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ టు ద జూమ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. ప్లీజ్ కంటిన్యూ ద సెషన్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్. నా పేరు విక్రమ్ కుమార్. నేను కనిగిరి దగ్గర దిర్సవంచి అనే గ్రామం మా సొంతూరు. కాకపోతే నేను పుట్టింది పెరిగింది అంతా కనిగిరిలోనే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ వెస్టీజ్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్ బాలి సార్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదములు. ఎందుకంటే నేను ఇటువంటి ఫీల్డ్లోకి రావడానికి, ఈ విధంగా నేను ఒక మంచి పాత్రలోకి నడవటానికి ఆయన కారణం. అలాగే సుబ్బయ్య శెట్టి గారు, ఎంఎస్ఆర్ గారు, సురేష్ సార్ గారు, అలాగే ఆనంద్ సార్ గారు, సాయ ఆ, రవి సార్ గారు, సాయన్న సార్ గారు, అలాగే హైమా మేడం గారు, ప్రతిమా మేడం గారు. మోస్ట్ ఇంపార్టెంట్, అసలు నేను దీంట్లోకి రావడానికి కారణమైన మా వైఫ్ సునీత మేడం గారు. వీళ్ళందరికీ నేను నా బాటమ్ ఆఫ్ ద హార్ట్ నుంచి నేను వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నా. థ్యాంక్ యూ ఆల్. అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మీకు నేను చెప్పాల్సింది ఏంటంటే, అందరికీ ఈరోజు సంక్రాంతి, మకర సంక్రాంతి పండగ కాబట్టి, అయినా కూడా మీరు అందరూ ఈ జూమ్కి అటెండ్ అయినందుకు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్. నేను కనిగిరిలో పుట్టి కనిగిరిలో పెరుగున్నా. అలాగే మా ఇంట్లో ముగ్గురు అన్నదమ్ములము, అలాగే ఒక చెల్లి ఉండేది. నేను మా అన్న పుట్టిన 9 సంవత్సరాల తర్వాత నేను పుట్టడం వలన ఇంట్లో చాలా గారాబంగా పెంచేవాళ్ళు నన్ను. నాకు ఏదన్నా ఏది కావాలన్నా నాకు దొరికేది. హ్యాపీగా ఉండేవాడిని. గవర్నమెంట్ ఎంప్లాయీ మా నాన్నగారు. గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి మాకు ఏదైనా కంప్లీట్గా సమృద్ధిగా ఉండేది. దాంట్లో అమ్మకి 9 సంవత్సరాల తర్వాత పుట్టినా కాబట్టి నేను అమ్మ కొడుకుని. ఎప్పుడు అమ్మ నన్ను ఒక్క సెకండ్ కూడా నన్ను దూరంగా ఉంచేది కాదు. నేను కనపడకపోతే ఏడ్చేది. అంత ప్రేమగా చూసుకునేది. అలా నేను హ్యాపీగా పెరుగుతున్న టైంలో నా స్కూలింగ్ మొత్తం 5th వరకు అయితే నేను ప్రైవేట్ స్కూల్లో కాన్వెంట్లో చదివిన. అక్కడి నుంచి మా నాన్నగారు రికార్డ్ అసిస్టెంట్గా జాబ్ చేస్తారు హై స్కూల్లో. నన్ను దూరంగా ఉంచుకోవడం ఆయనకి ఇష్టం లేక నన్ను ఆయనతోటే కంప్లీట్గా 10th వరకు ప్రతి ప్రతి స్కూల్లో ఆయన ఎక్కడికి మారితే అక్కడ నేను ట్రాన్స్ఫర్ అవుతా, అక్కడ నేను చదువుకుంటా ఉన్నా. అది ఎలా ఉండేదంటే కంప్లీట్ లాక్ లాగా ఉండేది నాకు. చదువుతున్నా, ఒక స్పోర్ట్స్ ఉండదు, ఒక గేమ్స్ ఉండదు. ఎందుకంటే నా మీద ప్రేమ, నాకేమైనా అవుతుందని. అంత అంత ప్రేమగా చూసుకుంటా. కాకపోతే కొంచెం లాక్ లాగా ఉండేది. కానీ హ్యాపీ, నాన్న దగ్గర చదువుకున్నా కాబట్టి. అలాగే నా 10th వరకు అయిపోయింది. 10th అయిపోయిన తర్వాత మా స్కూల్లో మా సార్లు చెప్పిన దాన్ని బట్టి నన్ను మా నాన్నగారు హెచ్ఈసిలో చేర్చారు, ఎంఎన్ఎం కాలేజ్ కనిగిరిలో. అక్కడ చేరినప్పుడు నేను ఫస్ట్ డే సివిక్స్ క్లాస్ విన్నా. సివిక్స్ క్లాస్ని మా సార్ దగ్గరికి, ఆ ప్రిన్సిపాల్ గారి దగ్గరికి వెళ్ళి, చెంచుబాబు సార్ దగ్గరికి, సార్ నాకు ఈ సబ్జెక్ట్ అర్థం కావట్లేదు, అసలు నాకు అది ఎక్కటం లేదు, నేను వినలేను సార్, ఇది కాకుండా వేరే సబ్జెక్ట్ ఏదైనా ఏమన్నప్పుడు సార్ ఓన్లీ ఒక ఎంపీసీకి మాత్రమే ఉంది, ఇది మీరు జాయిన్ అవ్వచ్చు, వీలైతే మీరు, లేకపోతే లేదన్నారు. అన్నప్పుడు నేను పర్లేదు సార్, నాకు ఏది ఉన్నా పర్లేదు, ఇది కాకుండా ఏది ఇచ్చినా నేను జాయిన్ అవుతాను అని చెప్పినప్పుడు సార్ నాకు ఎంపీసీ ఇచ్చారు. బంపర్ ఆఫర్ ఏంటంటే ఆ కాలేజీలో ఎంపీసీ స్టూడెంట్ నేను ఒక్కనే. దానికోసమని నన్ను తీసుకెళ్ళి, వీళ్ళకి అఫిలియేటెడ్ కాలేజ్ ఉంది, కేఎంఆర్ కాలేజ్ అని, కొండారెడ్డి మెమోరియల్ కాలేజ్ అని, దాంట్లో నన్ను జాయిన్ చేశారు కాలేజ్ వాళ్ళే. అక్కడ 2 ఇయర్స్ చదివిన తర్వాత, ఆ చదివేటప్పుడు మంచిగా బాగా చదువుకున్నా. ఆ చదువుకున్నప్పుడు, ఆ చదువుకునేప్పుడు, 2 ఇయర్స్ చదివిన తర్వాత, మంచిగా బాగా చదువుకున్నా. ఆ చదువుకునేప్పుడు, 2 ఇయర్స్ చదివిన తర్వాత, మంచిగా బాగా చదువుకున్నా. ఆ చదువుకునేప్పుడు, 2 ఇయర్స్ చదివిన తర్వాత, మంచిగా బాగా చదువుకున్నా. ఆ చదువుకునేప్పుడు
మంచి క్రికెటర్ కూడా నేనున్నా. దీనంతటికి ముందు నేను పెరిగేటప్పుడు చిన్నప్పటి నుంచి మంచిగా మా అమ్మగారు నాన్నగారు ఆ, మంచిగా ప్రార్థనలో ఉండేవాళ్ళు. వాళ్ళు మా నాన్నగారు జాబ్ చేసుకొని సాయంత్రం వచ్చి సాయంత్రం నుంచి మేము అందరం కలిసి ఆ, వేరే వేరే పల్లెల్లో ఆయన ప్రార్థనలు పెట్టుకుంటా అందరికీ వాక్యం చెప్పుకుంటా తిరిగేవాళ్ళము. అది సండే కానీ వెన్స్డే కానీ ప్రతిరోజు సాటర్డే బయలుదేరితే మళ్ళీ మండే మార్నింగ్ వచ్చేవాళ్ళం అనమాట. ఇలా తిరుగుతూ ఉండి ప్రార్థనలు చేసేవాళ్ళము. ఒకానొక టైంలో మేము ఏ స్టేజ్లో ఉందంటే పండగ లేదు, పబ్బం లేదు, ఊరు లేదు, ఎప్పుడు చూసినా ఏదో ఒక ఊర్లో ప్రేయర్లో ఉండేవాళ్ళం. కానీ నేను ఒకనొక టైంలో బాధపడేవాడిని. ఇదేంది ఇంత ఘోరంగా తిరుగుతున్నారు ఇల్లు. నేను డిగ్రీకి ఇంటర్మీడియట్ అయిపోయి డిగ్రీకి వచ్చిన టైంలో అనుకునేవాడిని, ఏంది ఇంత ఘోరంగా తిరుగుతున్నారు ఇల్లు. అందరేమో పండగలు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు, మేమేమో ఇంత ఆ, ఊర్లో పండగ లేదు ఏం లేదు, ఇలా అన్ని ఊర్లో తిరుగుతున్నామని. కానీ నేను కొంచెం నాకు ఒక ఏజ్ పెళ్ళి అయిన తర్వాత నేను రియలైజ్ అయింది ఏంటంటే వాళ్ళు చేసిన ప్రార్థన, వాళ్ళు చేసిన ఆ సేవ, అదే మా మా కుటుంబం మీద నా మీద బ్లెస్సింగ్గా ఉంది. దేవుడు మార్గదర్శకంగా నడిపిస్తున్నాడు ప్రతి దాంట్లో కూడా. అది చాలా హ్యాపీగా ఉంది. నా డిగ్రీ నేను ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఏబిఎం డిగ్రీ కాలేజ్ ఒంగోలులో నేను డిగ్రీ చదివిన. డిగ్రీ చదివి అయిపోయిన తర్వాత ఆ, అక్కడి నుంచి నేను కెమికల్ ల్యాబ్ సూపర్వైజర్గా చెన్నైలో పనిచేశా. ఐడియల్ సూపర్ ఫాస్టర్లో కెమికల్ ల్యాబ్ సూపర్వైజర్ పనిచేసిన. అదే అదే అక్కడ చేసేటప్పుడు మా కంపెనీ ఎదురుగా కాగ్నిజెంట్ అనే కంపెనీ ఉంటుంది. ఆ కంపెనీలో ఆ, నేను అక్కడ జరిగి వాళ్ళందరూ హ్యాపీగా వచ్చి రిలాక్స్గా వచ్చి కెఫ్టేరియాలో తిరుగుతా రెస్ట్ తీసుకుని వెళ్తా ఉండే చూసి నేను ఓకే, ఇంత కష్టపడుతున్నాం కెమికల్ ల్యాబ్లో, మంచి పేరు తెచ్చుకుంటున్నాము, బాగా పని చేస్తున్నాము, మేనేజర్లు అందరూ మనకి ఇష్టంగా ఉన్నారు. కానీ అలా బతకాలని చెప్పేసి మళ్ళీ అక్కడి నుంచి నేను మళ్ళీ ఎంసీఏ జాయిన్ అయినా. ఎంసీఏ చీరాల్లో జాయిన్ అయ్యి ఎంసీఏ చీరాల్లో కంప్లీట్ చేసిన. చీరాల్లో కంప్లీట్ చేసిన తర్వాత నేను డైరెక్ట్గా లైవ్ ప్రాజెక్ట్కి వెళ్ళిపోయాను. లైవ్ ప్రాజెక్టు విద్యుత్ చౌద ఖైరతాబాద్లో నాది లైవ్ ప్రాజెక్టు. లాగిన్ పేజ్ నాదే ఉంటుంది. నేను అక్కడి నుంచి అది అయిపోయిన తర్వాత జావా కంప్లీట్ కోర్స్ నేర్చుకున్నాను. నేను మా ఫ్రెండ్స్ అందరం ఉండి చదువుకొని నేర్చుకోవటం. అది ఎలా ఉండేదంటే రన్ టైం కంపైలేషన్ మోడ్లో మేము అంతా ప్రాక్టీస్ చేసేవాళ్ళం. ఒక ప్రోగ్రామ్ ఇచ్చేసి ఇది ఎలా రన్ అవుతుంది, ఏమేం ఫంక్షన్స్ కాల్ అవుతాయి, ఏమేం క్లాసులు కాల్ అవుతాయి అన్నప్పుడు దాన్ని మేము కంపైలేషన్ కోడ్ చూసుకుంటే చెప్పేంత ప్రాక్టీస్ చేసినాం. అలా ఒక 4-5 ఇంటర్వ్యూలు వెళ్ళాం. అప్పుడు మాకేముందంటే నేను రియలైజ్ అయిందంటే నాకు ఇంగ్లీష్ సరిగ్గా రాదు, నాకు కమ్యూనికేషన్ స్కిల్స్ ప్రాబ్లం ఉంది అని అర్థమైంది. నేను వాళ్ళు అడిగేది చిన్నగా చెప్పుకుంటా ఉండేవాడిని. కానీ మాకున్న సబ్జెక్ట్ నాలెడ్జ్ తోటి 4-5 ఇంటర్వ్యూస్ కంప్లీట్ చేసిన తర్వాత అక్కడ ఉండేది ప్రాబ్లం ఏంటంటే అక్కడ ఉండే ఫ్రెషర్స్ జాబ్స్ అన్ని ముందే ఎవరికో ఒకరికి ఫిక్స్ చేసి ఉంటారు. కానీ ఇంటర్వ్యూస్ ఏదో జరుగుతాయి, నామకే వస్తే జరుగుతున్నాయని అర్థమైంది. తర్వాత నేను విండోస్ అడ్మిన్గా ఒక కంపెనీలో ఆఫర్ వచ్చింది నాకు. ఆఫర్ వచ్చినప్పుడు నేను మైక్రోచిప్ సొల్యూషన్ అని ఆ కంపెనీలో జాయిన్ అయినా. అది కూడా 6,000 రూపాయల జీతానికి. 2010లో 6,000 రూపాయల జీతానికి జాయిన్ అయినా. అక్కడి నుంచి నేను చిన్నగా అక్కడ 1 ఇయర్ అయిపోయిన తర్వాత శాంతాబా టెక్నిక్స్ అనే కంపెనీకి వెళ్ళాను. అది ఎంఎన్సి కంపెనీ, అది సనోఫీ కంపెనీ. చాలా బాగా రన్ అవుతుంది. అక్కడ మొత్తం నేను అన్ని సర్వర్స్ గురించి, బ్రిడ్జ్ సర్వర్స్ గురించి, ఆ, బ్రిడ్జ్ స్విచ్చెస్ గురించి, ర్యాక్ సర్వర్ అన్ని సర్వర్లు హ్యాండిల్ చేసి మొత్తం కంపెనీ మొత్తం మేమంతా హ్యాండిల్ చేసుకుని చాలా హ్యాపీగా ఉంది. నేను ఓకే, నా పాత ఒకటైతే రన్ అవుతుంది బాగానే ఉందనే టైంలో నేను అక్కడ నుంచి హెచ్సిఎల్కి వెళ్ళాను. హెచ్సిఎల్ కంపెనీలో చేసిన. హెచ్సిఎల్ నుంచి డిఆర్డిఎల్, అనురాగ్, అలాగే ఇన్ఫోసిస్, ఐబిఎం, అలా అన్ని మెయిన్ మెయిన్ కంపెనీలన్నీ ఎంఎన్సి కంపెనీల్లో చేసి ఆ, నేను బాగానే మంచిగా రన్ అవుతున్న టైంలో విండోస్ అడ్మిన్ నుంచి ఐబిఎంలోకి వచ్చేటప్పటికి సర్వర్ అడ్మిన్గా, సర్వర్ అడ్మిన్ నుంచి క్లౌడ్ అడ్మిన్గా నేను వర్క్ చేస్తా ఉన్నా. మంచి ప్యాకేజీ, మంచి హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తా ఉన్నా. అదే టైంలో మా అమ్మకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి 4 టైమ్స్ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. అది సరే ఆమెను చూసుకోవడానికి నేను 1 ఇయర్ వరకు నేను వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టుకుని ఇంటి దగ్గర వస్తా ఉన్నాం, అటు ఇటు పోతా తిరుగుతా ఉన్నాం. కానీ ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్లో
గ్రామ వార్డు సచివాలయాలు జాబులు పడినాయి. అది నేనైతే ఇంట్రెస్ట్గా అప్లై చేయలేదు. మా తమ్ముడు అప్లై చేసినాడు. ఆయన అప్లై చేసి నువ్వు ఒకసారి ట్రై చేయంటే నేను డాక్యుమెంట్లు ఇచ్చిన, ఆయన అప్లై చేసిండు. సరే ఈ జాబ్ వస్తే ప్యాకేజ్ శాలరీ ఎంత ఉంటుంది అంటే శాలరీ తక్కువే ఉంటుంది. కాకపోతే మా నాన్నగారు చెప్పేది ఏంటంటే ఒక్క రూపాయికి చేసినా కానీ గవర్నమెంట్ జాబ్ చేయమన్నారు. అంటే అది చిన్నప్పటి నుంచి అలా ఫీడ్ అయిపోయింది మైండ్లో. ఒక్క రూపాయి చేసినా గవర్నమెంట్ జాబ్ చేయమంటే సరే నేను చూద్దాంలని నేను వెళ్ళిపోయినా. అక్కడ నేను మామూలుగా ఐబిఎంలో ఉన్నప్పుడు కంటిన్యూస్గా ఆ ఎగ్జామ్కి వచ్చే ముందు కంటిన్యూస్గా వారం నుంచి డే అండ్ నైట్ వర్క్ చేస్తున్నా డెలివరబుల్స్ ఉండి. నేను అరగంట నిద్రపోయిన టైం కూడా ఉంది ఆ టైంలో. సరే అని నాకు కాల్ లెటర్ వచ్చింది. ఎగ్జామ్కి ఆ రోజు నైట్ బయలుదేరి పొద్దున్నే ఇక్కడ దిగి, శనివారం నైట్ బయలుదేరి పొద్దున్నే ఆదివారం ఇక్కడ దిగి ఎగ్జామ్ రాసి మళ్ళీ వెళ్ళిపోయాను అమ్మటే. ఏదైతే నేనైతే ఒక్క క్వశ్చన్ కూడా ప్రిపేర్ అవ్వలేదు. ఓన్లీ నాకున్న నాలెడ్జ్ కంప్యూటర్ బిట్స్ మొత్తం కంప్లీట్ పెట్టేసిన. స్టోరేజ్ గురించి కానీ, నెట్వర్క్ గురించి కానీ, సర్వర్స్ గురించి కానీ, జావా గురించి కానీ ప్రతి సబ్జెక్ట్ నేను టచ్ చేసి నేను ఆ సెంటి కంప్యూటర్ బిట్స్ పెట్టడం వల్ల ఈ జాబ్ నాకు వచ్చింది. సరే నేను ఈ జాబ్ వస్తుందని అయితే కన్ఫర్మ్ లేదు, కానీ ఈ రిజల్ట్ వచ్చిన తర్వాత ఇక జాబ్ మొత్తం 4,50,000 మంది రాస్తే దాంట్లో 2,000 మందికి ఇచ్చిండు. ఆ 2,000 మందిలో నాకు ఆ జాబ్ వచ్చింది. చాలా హ్యాపీ ఫీల్ అయినా. అంటే ఇదేదో ఉంటుంది అంటే ఎగ్జామ్ రాసిన దాని ప్యాటర్న్ బట్టి ఐఐటి పేపర్ దీన్ని మాకు ఇచ్చింది అనమాట. అంత పేపర్ క్రాక్ చేసి ఇచ్చినాము అంటే ఆ, అది చాలా హ్యాపీగా ఉంది. అంటే ఇదేదో పెద్ద జాబ్ ఉంటుంది అని మేము అనుకున్నాం. కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది ఇది ఎంత పెద్ద జాబు. అప్పుడు ట్రైనింగ్లో కూడా కలెక్టర్ గారు ఆ, ఇదే విషయం చెప్పారు. పోలా భాస్కర్ సార్, మీరు ఈ ఎగ్జామ్ డిజిటల్ అసిస్టెంట్ ఈ ఎగ్జామ్ క్రాక్ చేసి వచ్చిందంటే మీలో ఉన్న టాలెంట్ చాలా ఉందన్నారు. అంటే మేమేదో చాలా ఉపయోగించుకుంటారు మంచి జాబ్ అనుకున్నాం. కానీ ఏదైనా కూడా మంచి గవర్నమెంట్ జాబ్ అని వచ్చాం. నేను సాఫ్ట్వేర్లో చేసేటప్పుడు నా క్యూబికల్లో నా టీం మెంబర్స్కి మాత్రమే తెలుసు, మా మేనేజర్స్కి. కానీ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత సర్వీస్ ఓరియంటెడ్లో బాగా పని చేయొచ్చు, మంచిగా ఉంటుందని నేను ఇన్వాల్వ్ అయ్యి జాబ్ చేయడం స్టార్ట్ చేశా. ఈ జాబ్లో ఎండిఓ గారి దగ్గర నుంచి మండల హెడ్ క్వార్టర్లో జాబ్ చేస్తారు. ప్రతి ఒక్కరికి మండలంలో ఎవరికి ఏ అవసరం వచ్చినా విక్రమ్ సార్ దగ్గరికి రావాలా, ఆయన దగ్గరికి వస్తే క్లియర్ చేస్తారని మంచి ఒపీనియన్ వాళ్ళకి కలిగిచ్చా నేను. ప్రతి పని దగ్గరుండి చేసి వాళ్ళకి ఎప్పటికీ నేను సహాయకంగా ఉండేవాడిని. ఎండిఓ గారు మండల ఆఫీసులో ఏ వర్క్ ఉన్నా ఎలక్షన్ డ్యూటీ అంటే కంప్లీట్ విక్రమ్ చేయాలి, విక్రమ్ని ముందు పెట్టండి అన్ని చేస్తాడు. నవశకం వర్క్ అంటే ముందు ఉండాలి. నాకే అప్పగిచ్చేసేవాళ్ళు కంప్లీట్ వర్క్ A to Z నేనే చూసుకొని అందరికి వర్క్ అసైన్ చేయటం కానీ అన్నీ చేసుకుంటా వెళ్ళేవాడిని. అలా చేసుకునే టైంలో నాకు ఆధార్ సర్వీస్ కూడా నేను చేయటం స్టార్ట్ చేశాను. ఆధార్ మన ప్రకాశం డిస్టిక్లో ఫస్ట్ ఐడి మాదే. మా సచివాలయంకి వచ్చింది, నేనే చేసేవాడిని. అక్కడ 14,000 సర్వీసులు దానిలో ఆధార్ సర్వీస్లో చేస్తున్నా. అంటే ఇప్పటికే చెప్పాలన్నా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నేను. అది అందరూ కలిసి ఇప్పుడు వరకు కూడా 14,000 సర్వీసులు కంప్లీట్ చేయని వాళ్ళు ఉండరు. నేను దాన్ని 2 సంవత్సరాల క్రితమే 14,000 సర్వీస్ కంప్లీట్ చేశా. అది చాలా హ్యాపీగా చెప్పొచ్చు నేను అది. దాని తర్వాత నాకు ఎలక్షన్ టైంలో లోకల్ బాడీ ఎలక్షన్ టైంలో నాకు వెస్టీజ్ పరిచయం చేయడానికి రాము సార్ అని ఒక ఆయన ఆ, ఎలక్షన్ డ్యూటీకి ఆర్ఓకి వచ్చినారు. సార్ నాకు ఐడి, ఇది చాలా పెద్ద కంపెనీ, చాలా మంచి కంపెనీ, నీకు ఐడి వేస్తా ఆధార్ ఏమంటే ఆధార్ ఇచ్చారు. ఆధార్ ఇచ్చినప్పుడు ఆయన ఐడి వేశారు. కాకపోతే నాకు దీని గురించి ప్రాపర్ నాలెడ్జ్ ఏమి ఇవ్వలేదు. ఐడి వేసి వస్తువులు కొనుక్కన్నారు. వస్తువులు కొనుక్కోవటం ఏంది, నేను ఎందుకు కొనుక్కోవాలని అడిగినప్పుడు పర్లేదు ఒక సబ్బన్న కొనుక్కన్నారు సార్. మేబీ నేను మర్చిపోయి దాని గురించి వదిలేసిన నేను. దాని తర్వాత ఇప్పుడు 2000లో ఐడి పడింది అది, కానీ నేను దాని గురించి వదిలేసిన. తర్వాత నేను ఇక్కడ జాబ్ చేసుకుంటా మా పాపని పొదుల్లో కోచింగ్ కోసమని, మా పాపని ఇక్కడ నవోదయ కోచింగ్ కోసమని ఇక్కడ పొదుల్లో చేర్చి ఇక్కడ దగ్గర ఉంటుందని చెప్పి మా ఫ్యామిలీని ఇక్కడ షిఫ్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ దగ్గరలో ఏం సచివాలయం ఉందని చెక్ చేసినప్పుడు గుండ్ల సముద్రం సచివాలయంలో ఖాళీ ఉంది అంటే నేను అక్కడికి ట్రాన్స్ఫర్ పెట్టుకొని గుండ్ల సముద్రం సచివాలయంకి వచ్చున్నా. ఆ గుండ్ల సముద్రం సచివాలయంలో పనిచేస్తూ ఇక్కడ ఉన్నప్పుడు
ఇక్కడ హైమా మేడం గారు, సాయన్న గారు, రవి సార్ని, ఆనంద్ సార్ గారిని పిలిచి ఇక్కడ హోమ్ మీటింగ్ పెట్టిస్తున్నారంట. అప్పుడు మా వైఫ్ని కూడా మా మా ప్రతిమ మేడం మా వైఫ్ని కూడా పిలిచున్నారు. ఆ ఫ్లోర్ ఆ మీటింగ్కి నేను అంత ఇంట్రెస్ట్గా లేను. నువ్వు రమ్మన్నా చెప్పారు, కానీ నాకు వెస్టేజ్లో నేను చేరున్నా. నాకు తెలుసు, నాకు ఇన్ని చూసా నేను, నాకు తెలియంది ఏముంది వెస్టేజ్ గురించి, నేను రానని చెప్పిన. వీళ్ళిద్దరూ ఆ మీటింగ్కి వెళ్ళారు. వెళ్ళి వచ్చినప్పుడు చాలా విషయం ఉంది, చాలా చెప్పారని చెప్తున్నారు. ఓకే ఓకే నాకు తెలుసులే అని చెప్పి నేను లైట్ తీసుకున్నా. అయిన తర్వాత నేను సాఫ్ట్వేర్ జాబ్లో చేసేటప్పటి నుంచి నా గ్యాస్ ట్రబుల్ ఇష్యూ ఉంది 12 సంవత్సరాల నుంచి. దానికి నేను రోజు 2 ర్యాంటిడిన్ ట్యాబ్లెట్లు పొద్దున వేసుకోవాలా, మళ్ళీ ఆ, సాయంత్రం అన్నం తినే ముందు కూడా వేసుకోవాలా. ఇంత ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా. ఇప్పుడు ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత ప్రతిమ మేడం గారు తన హెల్త్ ఇష్యూ కోసం మన సప్లిమెంట్స్ వాడి హెల్త్ పొందిన తర్వాత ఇంట్లో నాకు చెప్పడం స్టార్ట్ చేశారు. ఒక్క సబ్బన్న కొను, ఆయిల్ కొను, నీ గ్యాస్ ట్రబుల్ తగ్గుతుంది అని చెప్పడం స్టార్ట్ చేశారు. ఇవన్నీ కొనే కాదు, నా వల్ల కాదని నేను 7 మంత్స్ నుంచి వాళ్ళని నెట్టుకుంటూ వెళ్తా ఉన్నా. వెళ్తున్నప్పుడు మా మేడం గారు ఏం చేశారంటే, మీరు ఒక విషయం చేయండి, నూనె తెస్తారు కదా, ఆ నూనెకి డబ్బులు మాత్రం నాకు ఇచ్చేయండి, నేను వేరే తీసుకొస్తాను. సరే మంచిది అని చెప్పేసి నేను నూనెకి ఇచ్చే 573 రూపాయలు ఆమె చేతికి ఇచ్చిన. సరే ఏం చేస్తారో చేయండి అని చెప్పినప్పుడు నాకు తెలియకుండానే ఇంట్లో మన లైట్ హౌస్ రైస్ బ్రాన్ ఆయిల్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టి వాడుతూ ఉన్నారు. వాడుతూ ఉన్నప్పుడు కొన్ని రోజులు వాడిన తర్వాత ఒక 15 డేస్ తర్వాత నాకు ఎక్కులు రావడం స్టార్ట్ అయింది. నైట్ పడుకున్నప్పుడు మధ్యరాత్రిలో ఎక్కులు వస్తున్నాయి అని చెప్పి నేను డాక్టర్ గారిని కలిసినప్పుడు, మీరు ఏదో ఓవర్ డోస్ ట్యాబ్లెట్ వేసుకున్నారు, ఓవర్ డోస్ అయింది అది. దాన్ని ఏం వేసుకున్నారంటే, నేను మామూలుగా ఇప్పటి నుంచి కాదు సార్, 12 ఇయర్స్ నుంచి రైస్ బ్రాన్ ఆయిల్ నేను వేసుకుంటా సార్. ఇది సారీ, నేను ర్యాంటిడిన్ ట్యాబ్లెట్ 150 mg 2 ట్యాబ్లెట్లు వేసుకుంటా సార్ అని చెప్పిన. సరే మీరు ఒక ట్యాబ్లెట్ ఆపేసి ఒక ట్యాబ్లెట్ మాత్రమే మెయింటైన్ చేయండి అన్నారు. సరే అది అలా కంటిన్యూ చేస్తున్నప్పుడు నాకు మా మేడం ఏం చెప్పారు, మా మేడం గారు ఇక ఒంగోలులో బ్యూటీ ట్రైనింగ్ అని జరిగితే మన వెస్టేజ్ది, దానికి వెళ్ళి వచ్చినారు. దానికి వెళ్ళి మంచి సబ్జెక్ట్ నేర్చుకున్నారంట. దాని గురించి వచ్చి నాకు తనకుండే ఆ, క్వాలిటీ ఏంటంటే బయట ఎక్కడ చెప్పదు. వచ్చి కూర్చొని నాకే చెప్తా ఉంటుంది కంటిన్యూస్గా. ఏది జరిగినా కూడా పిన్ టు పిన్, అలా మట్టనింది ఏమిటనింది ఇలా చెప్పుకుంటా ఉంటుంది. తన హ్యాపీ, నేను కూడా వింటా ఉంటా. అవి బ్యూటీ ట్రైనింగ్కి వెళ్ళి వచ్చి ఆమె చెప్తా ఉంది ప్రతిదీ. అంటే ఆమెకి ఇలా ఇలా ఉండే, ఆమెను ఇలా చేసినారని చెప్తా ఉంది. సరే మంచిది అని చెప్పి, నువ్వు ఒక పని చేయి, నాకు నీ కొలీగ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని తీసుకెళ్ళి ఈరోజు ఫ్లోర్ మీటింగ్ జరుగుతుంది, సురేష్ సార్ వచ్చినారు, ఆయన దగ్గరికి వెళ్ళి ఒకసారి ఆ మీటింగ్కి ఒకసారి తీసుకెళ్ళి జస్ట్ నువ్వు ఆ మీటింగ్ నువ్వు అసలు వెస్టింజ్కి వెళ్ళొద్దని చెప్పింది. నేను ఆ మేడం గారిని సరే అని చెప్పి మా కొలీగ్ వెటర్నరీ డాక్టర్ మేడం ఉన్నారు, వర్షిత అని, ఆమెను తీసుకుని వెళ్ళి వీళ్ళందరూ రాలా. లాస్ట్లో నేను ఒక్కడనే తీసుకెళ్ళి ఆమెను లాస్ట్లో కూర్చున్నాము. సార్ మీరు ఉంటేనే నేను ఉంటాను అన్నదాం. సరే మేడం కూర్చొని నేను ఉంటాను అని చెప్పి సాయంత్రం ఆ మీటింగ్లో కూర్చున్నా. ఆ మీటింగ్ లాస్ట్లో కూర్చున్నప్పుడు మన గ్రేట్ లీడర్ మెంటర్ సురేష్ సార్ గారు వచ్చారు. సురేష్ సార్ గారు వచ్చి సురేష్ సార్ గారు ఆ, చెప్తా ఉన్నారు. చెప్పినప్పుడు ఆయన లైఫ్ జర్నీ చెప్తా ఉన్నప్పుడు నాకు ఫుల్ కాన్ఫిడెన్స్, ఒక రకమైన కాన్ఫిడెన్స్ వచ్చేసింది. ఓకే, దీంట్లో ఏదో సబ్జెక్ట్ ఉంది అని చెప్పి నా మైండ్లోకి కొంచెం కొంచెం ఇన్పుట్ వెళ్ళటం స్టార్ట్ అయింది. మీటింగ్ రన్ అయ్యేటప్పుడు కుందే ఆయన ఒక్కొక్క ప్రోడక్ట్ గురించి చెప్పుకుంటా వెళ్ళిపోతా ఉన్నారు. అయిపోయింది. తర్వాత ఇన్కమ్ గురించి చెప్పారు, యాక్టివ్ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్ చెప్పారు. అది చెప్పినప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది. నేనేమనుకుంటున్నానంటే ఈ శాలరీ నాకు సరిపోవట్లేదు, ఇక్కడి నుంచి నేను వర్క్ ఫ్రమ్ హోమ్ ట్రై చేద్దామా, లేకపోతే ఇది వదిలేసి హైదరాబాద్ వెళ్ళిపోతామన్న ప్లాన్లో ఉన్నాను. ఈ ఈ టైంలో నాకు ఈ వెస్టేజ్ అనేది ఒక కాన్సెప్ట్ లాగా తగిలింది. ఓకే, కొన్ని రోజులు డెడికేటెడ్గా పని చేస్తే, నా ఒపీనియన్ ఏంటి, ఇక్కడ సర్వీస్ ఓరియంటెడ్గా ఉండొచ్చు. ఈ గవర్నమెంట్ జాబ్లో సర్వీస్ ఓరియంటెడ్ ఉండి అందరికీ హెల్ప్ చేయొచ్చు అనే మైండ్ సెట్తో ఉన్నా నేను. ఇప్పుడు నాకు వెస్టేజ్లో ఉండే దాంట్లో నేను 10 మందికి హెల్ప్ చేస్తా, 10 మందికి ఉపయోగపడతా, 10 మందికి ఆరోగ్యం ఇస్తా,
నేను ఆరోగ్యం పొందుతా, మనం కూడా ఇన్కమ్ అచీవ్ చేయొచ్చు అనేది నాకు అర్థమైంది. అప్పుడు నేను ఓకే, దీని గురించి ఆలోచించచ్చు అని నాకు అర్థమైంది. ఆ తర్వాత నేను ఏం చేశానంటే ఈ సప్లిమెంట్స్ మామూలుగా రైస్ బ్రాన్ ఆయిల్ వాడుతా ఉన్నా. 15 రోజులు అయిపోయింది. నాకు కొంచెం గ్యాస్ ట్రబుల్ తగ్గినట్టు అనిపించి ఒక టాబ్లెట్కి వచ్చింది. మళ్ళీ 10 రోజుల తర్వాత మళ్ళీ నాకు ఎక్కులు వస్తా స్టార్ట్ అయినాయి. 10 రోజుల తర్వాత ఎక్కులు వస్తా స్టార్ట్ అయినప్పుడు నేను రియలైజ్ అయింది ఏంటంటే ఈ ప్రోడక్ట్ సూపర్గా ఉంది. నా గ్యాస్ ట్రబుల్ ఇన్ని రోజుల నుంచి నేను ఏం వాడినా తగ్గింది, నాకు గ్యాస్ ట్రబుల్ తగ్గిందని నేను రియలైజ్ అయ్యాను. ఇది అయిపోయిన తర్వాత నేను మా ప్రతిమా మేడం దగ్గరికి వచ్చి, ప్రతిమా మేడం, వినోద్ సార్, ఇది బాగున్నది, నాకు గ్యాస్ ట్రబుల్ తగ్గింది. ఇప్పుడు నాకు ఆ, కరోనా వచ్చినప్పుడు నాకు డిజిటల్ అసిస్టెంట్ పని చేస్తా కాబట్టి జనాలతో ఇంటరాక్షన్ ఎక్కువ ఉంటుంది. ఈ జనాలతో ఇంటరాక్షన్ వల్ల నా అదృష్టం ఏంటంటే 3 సార్లు కరోనా వచ్చింది నాకు. ఈ 3 సార్లు కరోనా వచ్చినప్పుడు థర్డ్ వేవ్ కరోనా బూస్టర్ డోస్ వేసుకున్న తర్వాత వచ్చింది. అది ఏం చేసిందంటే 2 మంత్స్ నేను బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి వచ్చేటట్టు చేసింది. ఈ 2 మంత్స్ తర్వాత నేను థర్డ్ ఫ్లోర్లో ఉంటా కనిగిరిలో. కింద నుంచి పైకి వెళ్తే ఒక 10 నిమిషాలు పడుకోవాలి, అంటే బ్రీతింగ్ అందదు, అంత హెవీగా వచ్చింది. తర్వాత నాకు నీ పెయిన్స్ వచ్చినాయి. ఆ నీ పెయిన్స్కి 45 డేస్ స్టెరాయిడ్స్ వాడి ఒక 6 మంత్స్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ 45 డేస్ అలా 3 సైకిల్స్ వాడినా. 3 సైకిల్స్ వాడినా కూడా తగ్గలేదు. తర్వాత బండి ఎలిగన్లని ఇక్కడ ఆ, మునగపాడు దగ్గర ఉంటుంది, అక్కడికి రోజు కనిగిరి నుంచి బండి వేసుకొని వచ్చి నేను కాళ్ళు తోమించుకొని నూనెతోటి రోజు ఆయనకు ఒక 300 దాకా సమర్పించి నేను ఇంటికి వెళ్ళేవాడిని. వెళ్ళి అక్కడి నుంచి రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళేవాడిని. ఒక 25 రోజులు తోమించిన, నో నో యూజ్. ఇలా అల్లాడుతా ఉన్న టైంలో మాకు ఒక క్యాంప్ జరిగింది. ఆధార్, ఆ, ఇది సదరన్ సర్టిఫికేట్ రీవెరిఫికేషన్. ఆ క్యాంపులో రిమ్స్ హాస్పిటల్లో ఉండే రవికుమార్ సార్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ఆయన వచ్చినారు. ఆయన వచ్చినప్పుడు నేను చెప్పా, సార్ ఇలా నీ పెయిన్స్ ఉన్నాయి, దీనికి మనం ఏం చేయాలంటే, సరే ఒకరోజు మన హాస్పిటల్కి, రిమ్స్ హాస్పిటల్కి రా విక్రమ్, మనం చెక్ చేద్దాం అన్నారు. నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఎంఆర్ఐ తీసి ఎక్స్రే తీసి లోపల టేర్ బాగా వాచి నువ్వు నడవటం వల్ల నలిగిపోయింది, దాన్ని మనం లాప్రోస్కోపిక్ చేస్తే తగ్గుతుంది అని చెప్పినారు. సరే సార్, దీనికి ఎంత ఖర్చు అయ్యిద్ది అన్నప్పుడు, మన హాస్పిటల్ అయితే ట్రీట్మెంట్ చేయలేదు, లాప్రోస్కోపిక్ ఆపరేషన్ బయట చేస్తారు. నీకు ఒక కాలుకి 70,000 రూపాయలు అవుతుంది. ఆ కాలుకి 70,000 అవుతుంది. మెడిసిన్స్, నీ మెయింటెనెన్స్ అన్నీ కలిపి 1 లక్ష, దానికి 1 లక్ష, దీనికి 1 లక్ష, అంటే 2 lakhs అని చెప్పిండ్రు. ఓకే, ఓకే సార్, నేను ఇప్పుడైతే అమౌంట్ అరేంజ్ చేయలేదు. ఒక 15-20 రోజులకి టాబ్లెట్ రాసిండంటే, 15-20 రోజులు కాదు, ఒక 45 డేస్కి నీకు రాసిస్తా, వాడి రమ్మన్నాను. మళ్ళీ నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, సార్ నేను ఇప్పుడు ఆపరేషన్ చేయించుకున్నా, మళ్ళీ పెరగదా? పెరిగినప్పుడు మళ్ళీ కట్ చేయించుకున్నాను అంటే, సో నేను ఆపరేషన్ చేయించుకున్నా, మళ్ళీ వచ్చింది, మళ్ళీ చేయించుకోవాలన్నారు. ఓకే, ఇంకా నాకు ఓకే, ఇదైతే ఏదో తేడా ఉందని చెప్పేసి నేను మళ్ళీ సార్ ట్యాబ్లెట్లు వాడి అని చెప్పిన. ఈ క్రమంలో నా గ్యాస్ ట్రబుల్ తగ్గిన తర్వాత ప్రతిమా మేడం, వినోద్ సార్ని నేను మన సప్లిమెంట్స్ ఏమన్నా వాడచ్చా ఈ పెయిన్స్కి, నా గ్యాస్ ట్రబుల్ తగ్గింది కదా, మన ప్రొడక్ట్స్లో కొంచెం ఏదో దమ్ముంది చెప్పండి అన్నప్పుడు వాళ్ళు నాకు కాల్షియము, గ్లూకోజమైన్, కొలాజెన్, ఫ్లాక్సీ ఆయిల్ మాత్రం రాసి ఇచ్చినారు. రాసి ఈ మాత్రం తెచ్చేవాడు తగ్గిపోతుంది అని చెప్పిన. ఓకే, నేను అక్కడికి ఒంగోలు డిఎల్సిపికి వెళ్ళిన. డిఎల్సిపికి వెళ్ళినప్పుడు అక్కడ నేను ఇంకా తెలుసుకున్నది ఏంటంటే, దీనికి నూనె వాడచ్చు, అలాగే స్పిరులినా వాడచ్చు, అలా మొత్తం అన్ని లిస్ట్ రాసుకొని చాలా తీసుకున్నా. చాలా తీసుకొని ఆ, అవన్నీ తెచ్చుకొని వాడటం స్టార్ట్ చేశా. వాడుతా ఉన్న బాగానే ఉంది. మధ్యకాలంలో సిఎండి డ్రాప్స్ గురించి ఒక సెమినార్ జరిగింది మనకి. ఒక సెమినార్ జరిగింది. ఆ సెమినార్లో మన ఆనంద్ ప్రసాద్ సార్ సిఎండి డ్రాప్స్ గురించి చెప్పినారు. అది కూడా తెచ్చుకున్నా. ఏది దొరికితే అది. నాకు ఇప్పుడు 2 లక్షలు ఖర్చు పెట్టే బదులు ఎంత తగ్గితే నాకు అంత ఈజీ అని చెప్పి నేను వాడుతా ఉన్నా. వాడుతా ఉండి నేనైతే ఐడి ఐడి చేసిన బిజినెస్ జరుగుతుంది, కాకపోతే నేను చేయటంలా. ప్రతిమా మేడం, వినోద్ సారే చేస్తా ఉన్నారు. ఇది చేస్తా ఉన్నారు. నా కింద ఒక 15 మంది టీం వచ్చినారు. నేను బిజినెస్ చేసిందేం లేదు కానీ వాళ్ళతో అసలు ఏం జరుగుతుందని తెలుసుకుంటా మూవ్ అవుతా ఉన్నా. ఈ మధ్య కాలంలో ఆనంద్ సార్ ఫోన్ చేసినారు.
విక్రమ్ సార్, మీరు గ్రేట్ లీడర్ అన్నారు. నేను గ్రేట్ లీడర్ ఏందని నేను ఆలోచిస్తా ఉన్నా. సార్, మీరు మాతో నడిస్తే కొన్ని రోజులు మీరు మాతో నడవండి, మీరు నాతో నడిస్తే మీకు మంచిగా అందరికీ హెల్ప్ చేసే విధంగా మీరు మంచిగా మ్, ప్రా మంచి పాత ఒకరు దొరుకుతుంది సార్ అని చెప్పినారు. సార్ చెప్పిన మాట నాకు ఎందుకో మైండ్లోకి వెళ్ళిపోయింది. సార్ ఒక మాట చెప్తున్నారంటే ఈయన నేనెవరో తెలియకుండా ఒక మాట చెప్తున్నారు. మంచి పాతలోకి మీరు నడవచ్చు, 10 మందికి ఉపయోగపడవచ్చు అని చెప్పినారు. అది నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. తర్వాత మళ్ళీ ఫ్లోర్ మీటింగ్ వచ్చినప్పుడు వాళ్ళందరినీ కలిసినప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది. అప్పుడు అందరిని కలిసి మీరందరూ ఒకసారి మా ఇంటికి రావాలని ఇన్వైట్ చేసిన, వచ్చినప్పుడు అందరితో మాట్లాడి, అంటే వీళ్ళ మైండ్ సెట్ ఎలా ఉందంటే, నేను ఇప్పటి వరకు చాలా కంపెనీలో పనిచేసిన, ప్రతి ఒక్కరు ఎలా ఉంటారంటే పక్కనుండి తగ్గించాలా, పక్కనుండి మనం ఎంత తొక్కేస్తే మనం అంత పైకి వస్తాం. కానీ మన మెంటర్స్ రవి సారు, ఆనంద్ సారు, సాయన్న సారు, హైమా మేడం, వీళ్ళందరినీ చూసినప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఓకే, వీళ్ళు ఎప్పుడు పక్కన వాళ్ళని ఎలా పైకి తీసుకురావాలా, వాళ్ళని పైకి తీసుకొస్తే మనం పైకి వెళ్తాం అనే మైండ్ సెట్లో కనిపించింది. ఓకే, వెస్టీజ్లో గుడ్ వైబ్ ఉంది, ఏదో మనం నడవటానికి వెళ్ళటానికి మంచి పాత ఉందని నాకు రియలైజ్ అయినా. తర్వాత వీళ్ళతో కలిసి ట్రావెల్ చేస్తే బాగుంటుందని మాట్లాడుతూ ఉండే టైంలో మనకి సైదుల్ సార్ మీటింగ్ ఉంది సార్, రమ్మని చెప్పారు విజయవాడ. నేను సరే సార్ నేను వస్తున్నా అని చెప్పి మళ్ళీ పొద్దున్న ఇక్కడ బయలుదేరి వెళ్ళాము, మీటింగ్ చూసుకున్నాం. దాంట్లో నేను మా ఫ్రెండ్ని ఇంట్రడ్యూస్ చేస్తా సార్, మీరు ఒకసారి ఆయనకి హోమ్ మీటింగ్ ఇవ్వాలి సార్ అని చెప్పినప్పుడు, సరే సార్ వెళ్దామని చెప్పిన. మేము వెళ్ళేసరికి నేనేం చెప్పినంటే 10 గంటలకి అక్కడ మేము వస్తామని చెప్పిన. బై మిస్టేక్ నేను ఇక్కడ మేము 10 గంటలకి ఒంగోలు ట్రైన్ ఎక్కాం. ఆడికి వెళ్ళేసరికి 2 అయింది. అతను చాలా సీరియస్ ఉన్నాడు. కానీ నా మీద గౌరవంతో మంచిగా, ఓకే విక్కీ నేను వెళ్ళొస్తా, నేను ఇంతసేపు వెయిట్ చేయించా, ఇంకొకరైతే అసలు ఊరుకోనని చెప్పినారు. సరే పర్లేదు సుబ్బు, ఒక్కసారి ఆనంద్ సార్ అని పెద్ద సార్ వచ్చినారు, ఒకసారి మాట్లాడమంటే సార్తో మాట్లాడినారు. కానీ నా మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, మనం ఏదైనా ఒకటి ఎదురు చూడకూడదు, ఒకరి దగ్గర జస్ట్ మనకి ఏదో ఉన్నదో దాన్ని ఫాలో అవుదామని నా మైండ్ సెట్ ఉంటుంది. సుబ్బు అన్న కోపంలో ఏదో వచ్చాడు, సరే నాకు కుదరదు, నేను చేయను, నాకు ఇది కాదని చెప్పినాడు. ఆనంద్ సార్ ఏమన్నారంటే, నాకు ఒక మనిషి వచ్చి ముఖం మీదే నేను చేయను, నాకు కుదరదు అని చెప్పినా కూడా సార్ వచ్చి సైదుల్ సార్ మీటింగ్ జాగ్రత్తగా విన్నారు. కానీ నా మైండ్ సెట్టే అది. నేను ఎవరేమన్నా అంటున్నారా, ఏదన్నా అంటున్నారా అని నేను తీసుకోను. క్లియర్గా కంప్లీట్గా నేను ఎలా ఉంటానంటే, ఏది జరిగినా కూడా మన ద్వారానే, మనం ఏదైతే అనుకుంటున్నామో అది మనకు రిఫ్లెక్ట్ అవుతా ఉంటుంది. ఇప్పుడు నేను తప్పు చెప్పబట్టి నాకు అనిపించింది అని చెప్పి నేను కంప్లీట్ కూల్. నేను వెళ్ళింది ఎందుకు, అది సైడ్ పాయింట్. నేను అక్కడికి వెళ్ళి మీటింగ్ వినాలా, కంప్లీట్గా మీటింగ్ వినాలా, నేనేదో తెలుసుకోవాలా. అదే నేను ఆ మీటింగ్ని హ్యాపీగా నేను సైదుల్ సార్ మీటింగ్ విన్నప్పుడు ఇంకొంచెం ఒక రెండు రెండు మెట్లు పైకి ఎక్కినట్టు అనిపించింది నాకు వేస్టేజ్ లైఫ్లో. దాని తర్వాత వచ్చేటప్పుడు అందరు అంతకుముందే వీడబ్ల్యూఎస్ జరుగుతుంది, వీడబ్ల్యూఎస్కి వెళ్దాం అన్నారు. అందరూ టికెట్లు వేసింటారు, నేను సరే వీడబ్ల్యూఎస్ మనం ఇప్పుడే కదా స్టార్ట్ అయింది, వీడబ్ల్యూఎస్ వాటన్నిటికీ మనం ట్రైనింగ్కి ఎందుకులని నేను డౌన్ ఆగిన. రవి సార్ వచ్చేటప్పుడు నాకెందుకో అందరూ వీడబ్ల్యూఎస్ అని మాట్లాడుకుంటుండ్రు. నేను సార్, నాకేమన్నా టికెట్ వేయలేదు కదా, నాకు ఒక టికెట్ దొరుకుతా అంటే, రవి సార్ విక్రమ్ సార్ మీరు వస్తారంటే నేను టికెట్ అరేంజ్ చేస్తాను. చాలా హ్యాపీ. ఆన్ స్పాట్లో నేను అమౌంట్ కొట్టేసిన. ఆ, నాకు వీడబ్ల్యూఎస్ ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు దీంట్లో ప్రోడక్ట్లో ఉండే డెప్త్, ఏ ఏ ప్రోడక్ట్ ఏ యొక్క ఆ, అనారోగ్యానికి ఉపయోగపడతాయి, ఎలా ఎలా ఉపయోగపడతాయి, ఈ మందులు కాకుండా ఈ మనకి ఫుడ్ సప్లిమెంట్స్గా ఉండి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఎలా ఉపయోగపడతాయని నేను సబ్జెక్ట్ తెలుసుకున్నాను. చాలా బాగుంది నాకు అనిపించింది. దాని అయిపోయిన తర్వాత వెంటనే మళ్ళీ ఈ వీడబ్ల్యూఎస్ అయిపోయింది, ఎమ్మటే నాకు మైసూర్ క్యాంప్ వచ్చింది. మైసూర్ క్యాంప్ వచ్చినప్పుడు ఇంట్లో గొడవ మా ఇద్దరికి, మా వైఫ్కి. ఇప్పుడే కదా, మొన్నే కదా 3,500 కట్టిన, మళ్ళీ ఇప్పుడు మైసూర్ అంటాను, మళ్ళీ ఒక 10,000 15,000 ఖర్చు పెట్టాలనుకుంటున్నాను అంటే, లేదు. నేను ఒక్కొక్క స్టెప్ తీసుకుంటున్నప్పుడు ఒక 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 కొత్త ఆ, నేర్చుకుంటున్నా. దీంట్లో ఏదో ఉంది, మనం ఖర్చు పెడుతున్నామని కాదు,
ఖర్చు పెడుతున్నాం కానీ దాంట్లో ముందుకు వెళ్దామని చెప్పి నేను చెప్పినప్పుడు సరే వెళ్ళని చెప్పి మా వైఫ్ నాకు ఫస్ట్ ఒకసారి అపోజ్ చేస్తుంది కానీ మళ్ళీ నేను కన్విన్స్ చేస్తే మాత్రం అసలు ఎప్పుడు నన్ను వద్దని చెప్పదు. నేను మైసూర్ క్యాంప్కి వెళ్ళినప్పుడు అసలు నేను కొత్త రకమైన మైండ్ సెట్ గురించి విన్నా నేను. నేను మామూలుగా పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులు సాఫ్ట్వేర్ జాబ్ చేసేటప్పుడు ఒక 7-8 పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులు అటెండ్ అయ్యి ఉంటా ఫుల్గా. వాటిల్లో వాళ్ళు చెప్పేది ఏంటంటే నువ్వు ఎలా ఎలా కంపెనీకి లాయల్గా ఉండాలా, ఎలా నువ్వు ఎలా ఇన్డెప్త్గా కష్టపడి వర్క్ చేసి కంపెనీని ఎలా డెవలప్ చేయాలని చెప్తారు. కానీ వీడబ్ల్యూఎస్ అక్కడ మైసూర్ క్యాంప్కి వెళ్ళినప్పుడు సుబ్బయ్య శెట్టి గారు అసలు ఆయన మైండ్ సెట్కి ఒక రకమైన ఫీడ్బ్యాక్ ఇచ్చినారు. అసలు ఇది ఇలా ఉండాలా, ఇది ఇలా ఉండాలని అంటే ఒక సెట్ ఆఫ్ గైడ్ లైన్స్ ఇచ్చినట్టు అనిపించింది. వాటిలో మెయిన్గా ఉంటాం కానీ మనం ఏ పని చేస్తున్నా ఒక డిసిప్లిన్తో మనం చేసినప్పుడు ఖచ్చితంగా అది ఇంపార్టెంట్ అని చెప్పారు. డిసిప్లిన్ లేకపోతే ఏది సాధించలేవు. అసలు ఒక పాయింట్ ఎక్కేసింది నా మైండ్లోకి. పాయింట్ 1 రాసుకున్నా, నా మైండ్లో రాసుకున్నా, నా బుక్లో రాసుకున్నా. నాకు ప్రతిదీ బుక్లో మెయింటైన్ చేయడం ఇష్టం నాకు. ఎందుకంటే నాకు పెద్ద గుర్తుండదు. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ మర్చిపోతా ఉంటా. అలా అలా గుర్తుండదు కాబట్టి నేను మైండ్లో రాసుకుంటా, దాంతోపాటు బుక్లో కూడా రాసుకుంటా. ఇప్పుడు నా ఒక పాయింట్ ఎక్కేసింది. దాంతోపాటు సెకండ్ పాయింట్ ఏం చెప్పారంటే జ్ఞానం అనేది ఊరక రాదు. నువ్వు యూ హ్యావ్ టు పే ఆర్ యూ హ్యావ్ టు పే అటెన్షన్ అని చెప్పినారు. నీకు ఆ జ్ఞానం అనేది ఊరికే రాదు. నువ్వు దానికి డబ్బులు ఇవ్వాలా, లేకపోతే నువ్వు దానికి అటెన్షన్ పే చేస్తే కానీ నీకు రాదు. సో ఒక సూపర్ పాయింట్ అని అనిపించింది. ఓకే, 2 పాయింట్లు రాసుకున్నాను నా మైండ్లో. తర్వాత ఆర్ యూ చేంజ్ అని అడిగినారు. ఆర్ యూ చేంజ్ అంటే నేనేం మార్చుకోవాలా? నేను హ్యాపీగానే ఉన్నా కదా, నా మైండ్ సెట్ హ్యాపీగా ఉంటుంది, నేను ఎప్పుడు అందరికి హెల్ప్ చేయాలా, ఒక ఒక మంచి పాత్రలో మంచి వైపుతో ముందుకు వెళ్ళాలని నేను అనుకుంటా. ఆర్ యూ చేంజ్ అన్నప్పుడు నాకు ఓకే, నేనేం మార్చుకోవాలా, ఎందుకు మార్చుకోవాలా అని నా మైండ్లో క్వశ్చన్లు రన్ అవుతున్నాయి. నేను వింటూనే ఉన్న క్లాస్ వింటున్నా, మైండ్లో రన్ అవుతూ ఉన్నాయి. అప్పుడు సార్ అడిగింది ఏంటంటే నువ్వు మారితేనే గ్రో అవుతావు అన్నారు. ఓకే, నేను మారితే గ్రో అవుతా, నేనేం మారాలా అని నా మైండ్లోకి వచ్చింది. అప్పుడు ఆయన కొన్ని ప్రామాణిక సూత్రాలు చెప్పిన అనమాట. నువ్వు సక్సెస్ అవ్వాలంటే నీకు ఒక కళ ఉండాలి, దానికి ఒక సాధన చేయాలి నువ్వు. దాంతోపాటు నీకు ఒక అవకాశం, నువ్వు చేసిన సాధన నువ్వు ప్రూవ్ చేసుకోవడానికి ఒక అవకాశం రావాలి. అలాగే నీకు నీ మీద నమ్మకం ఉండాలి. నీ నమ్మకం ఉంటే కానీ నువ్వు ఏదైనా ఒక పాత్రలో వెళ్ళగలవు. అలాగే దాన్ని ఒక క్రమశిక్షణతో చేయాలి. నువ్వు చేస్తున్న పని ఒక క్రమశిక్షణతో చేయాలా, దాన్ని కంటిన్యూస్గా కన్సిస్టెన్సీగా ఒకే రకంగా చేస్తూ ఉండాలి. చేసినప్పుడు నువ్వు సాధించగలవు. అదైపోయిందని చెప్పి ఇంతటి తాపకుండా వాట్ నెక్స్ట్ అని నువ్వు తీసుకోవాలని చెప్పినారు. ఓకే, ఈ పాయింట్స్ అన్నీ నా మైండ్లో చాలా హ్యాపీగా అనిపించింది. ఓకే, మనం ఒక మంచిగా ఇది నేను మారాలంటే ఇలాంటి పాత్రలో ఇలా సెట్ చేసుకొని పోవాలా. ఏదో ఒక పని చేసామా అయిపోయిందని కాకుండా ఇలా మనకి ఈ 7 స్టెప్స్ నేను ఒక పనిలో జరగాలనుకున్నా. సరే అలా ఉంది, బాగానే ఉందని చెప్పిండ్రు. తర్వాత మన మైండ్ సెట్ గురించి చెప్పినారు. ఒక రోజు మొత్తం మైండ్ సెట్ గురించి చెప్తా ఉన్నారు సార్. ఆ మైండ్ సెట్ గురించి చెప్పేటప్పుడు ఫిక్స్డ్ మైండ్ సెట్గా ఉంటే మనం ఏం సాధించలేము. ఫిక్స్డ్ మైండ్ సెట్గా నువ్వేం సాధించలేవు. నువ్వు గ్రోత్ మైండ్ సెట్కి మారాలని చెప్పినారు. అంటే గ్రోత్ మైండ్ సెట్ ఏందని నేను వింటూనే ఉన్నా. గ్రోత్ మైండ్ సెట్ నీకు నేను ఇంతే, నేను ఎలా చేయగలను. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి జాబ్ చేయాలి, జాబ్ చేస్తే మంచిగా సంపాదించుకొని మంచిగా బతకొచ్చాను. కానీ నా మైండ్ సెట్ అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఫిక్స్డ్ మైండ్ సెట్ ఉండకూడదు. నా మైండ్ సెట్ మార్చుకోవాలా. మార్చుకొని నేను అప్పుడు నా చేత చెప్పించినారు సార్, నువ్వు ఫిక్స్డ్ మైండ్ సెట్ నుంచి జాబ్ చేసేది వదిలేసి నువ్వు ఇక్కడ బిజినెస్ మెన్గా మారాలా, నీ మైండ్ సెట్ మార్చుకో అని చెప్పినారు. ఓకే, మంచిదే, బాగానే ఉంది. నేను ఇప్పుడు నేను లేచి సార్ని అడిగిన, సార్ నేను మారుతా అంటే మారుతా అని నేను చెప్పినప్పుడు నీ మైండ్ సెట్ బిజినెస్ మెన్గా మార్చుకుంటావా,
నువ్వు మిస్ అంటే నేను మారుతానన్నా. అప్పుడు ఒక్కటే మాట అన్నారు, చెప్తే చేయాలి. చెప్తే చేయాలి అన్నప్పుడు నాది అది కొత్తగా అనిపించింది. చెప్తే చేయాలి, చెప్తే చేయాలని ఒక 10 టైమ్స్ అనిపించినారు. నేను కూర్చున్న తర్వాత కూడా చెప్తా ఉన్నారు. ఓకే, ఇది మైండ్కి మనం పాజిటివ్ ఇన్పుట్స్ ఇస్తున్నాం అనిపించింది. అది అయిపోగానే సార్ చెప్పింది ఏంటంటే, మన బ్రెయిన్కి మనం ఏదైతే ఫీడ్ ఇస్తున్నామో అది పాజిటివ్ ఇస్తే పాజిటివ్ ఫీడ్ తీసుకుంటుంది, నెగిటివ్ ఫీడ్ ఇస్తే నెగిటివ్ తీసుకుంటుంది. సరే, నేను ఇప్పుడు మీకు ఎందుకు చెప్పిస్తానంటే మీ మైండ్లోకి పాజిటివ్ ఫీడ్ రావాలని. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. చాలా అది నాకు ప్రతిదీ ఒక్కొక్క ఎగ్జాంపుల్తో చెప్తున్నప్పుడు చాలా నచ్చింది. మీరు ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఒక పాపని వాళ్ళ నాన్న వచ్చి, నీకు నాన్న నీకు సాయంత్రం వచ్చేటప్పుడు చాక్లెట్ తెస్తా అని చెప్పినాను. చాక్లెట్ తెస్తా అని చెప్పి సాయంత్రం ఆయన పనిలో ఏదో పడి మర్చిపోయి వచ్చిండు. నాన్న నీకు సారీ, ఈరోజు చాక్లెట్ తేలేకపోయినా రేపు 2 చాక్లెట్ తెస్తాను. సరే అండి. ఆ పాప ఓకే డాడీ చెప్పాను కాబట్టి రేపు తెస్తారని. అలా 4 డేస్, ఒక చాక్లెట్, 2 చాక్లెట్, 2 చాక్లెట్, 3 చాక్లెట్, 3 నుంచి 4 చాక్లెట్లు అయింది. 4 రోజులు తేకపోయేసరికి ఆ 4గో రోజు, నాన్న నీకు రేపు 5 చాక్లెట్లు తెస్తాను. ఓకే, డాడీ తేడు అని మైండ్ ఫీడ్ అయిపోయింది. ఆయన తెస్తానన్నా ఇది అలాగే మన మైండ్ కూడా, మనము చిన్నది రేపు పొద్దున్నే నేను 5 గంటలకు లేస్తా జూమ్ కాల్కి అంటే మనం లేయకపోతే ఒక 2 రోజులు 3 రోజుల తర్వాత మైండ్ ఫిక్స్ అయిపోతుంది అని చెప్పినారు. నేను చిన్నప్పటి నుంచి కొన్ని కొన్ని మిస్ అవుతా ఉంటాం. నేను చిన్నపిల్లలకి ఏదో చెప్పి తాగపోవటము, కూరగాయలు తెస్తాను సాయంత్రం మర్చిపోయి రావటం, వర్క్ లేట్ అవటం, ఇలాంటి చిన్న చిన్న పాయింట్లు అన్నిటి నేను రిమైండ్ చేసుకున్నాను. ఓకే, నా బ్రెయిన్కి నేను చేయలేను అని చెప్పడం, చేయలేను అని చెప్పకుండా నేను చేయకపోవటం వల్ల అది నెగిటివ్ ఫీడ్స్ తీసుకుంది. దాంతోపాటు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పినారు. ఒక ఆయన రన్నర్ ఉన్నారంట. ఆయన చాలా అన్నిట్లో నేషనల్స్ అన్నిట్లో 5 గోల్డ్ మెడలిస్టులు కొట్టినాడు. ఆయన దగ్గరకు వచ్చి ఇంటర్వ్యూ చేసినప్పుడు, సార్ మీరు ఎలా ఇది ఇంత అచీవ్ చేసినారు, మీరు మీ విజయ రహస్యం చెప్పమన్నప్పుడు, ఏం లేదమ్మా, నేను డైలీ కన్సిస్టెన్సీగా డైలీ ప్రాక్టీస్ చేస్తా. ఎప్పుడన్నా నా మైండ్, నువ్వు ఈరోజు ఏం లేస్తావులే కాసేపు పడుకో, ఈరోజు వద్దులే రేపు వెళ్ళు అన్నప్పుడు, ఆ రోజు మాత్రమే నేను 10 కిలోమీటర్స్ పరిగెత్తేది 20 కిలోమీటర్స్ పరిగెత్తా. పరిగెత్తినప్పుడు నా బ్రెయిన్ దానికి అర్థమైపోద్ది, ఈడు నేను వద్దు అన్న రోజు డబల్ చేస్తున్నాడు అని చెప్పి అది నాకు సపోర్ట్ ఇవ్వడం స్టార్ట్ చేసింది. అది నాకు ఎప్పుడు వ్యతిరేకంగా చెప్పాల నా బ్రెయిన్. నేను కంప్లీట్గా కూల్గా నేను నా బ్రెయిన్నే ఫాలో అయితే చేసినానని చెప్పినప్పుడు, ఓకే, ఇది సెకండ్ మంచి పాయింట్ నాకు దొరికింది అనుకున్నా. సారీ ఫ్రెండ్స్. మన లైఫ్లో మనం మన బిజినెస్లోనే కాదు, మన లైఫ్లో మన గురించి మనం ఏమనుకుంటామో అదే మనం. ఎందుకంటే మన బ్రెయిన్, మనం ఏది ఫీడ్ ఇస్తామో, ఇప్పుడు నేను హ్యాపీగా ఉన్నాను, నేను బాగున్నాను, నేను రిచ్గా ఉన్నాను అని నీ బ్రెయిన్కి నువ్వు ఫీడ్ చేస్తా ఉంటే, నువ్వు హ్యాపీగా టాలెంటెడ్ ఉన్నావు అని అది మనల్ని మనకి రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటుంది మన బ్రెయిన్. ఈ కాన్సెప్ట్ చెప్పినప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా. ఓకే, నేను కంప్లీట్గా డౌన్ అవుతా ఉన్నా. అప్పుడప్పుడు నాకేం వచ్చు, నాకేం రాదు, నాకేం తెలుసు అని నేను డౌన్ డౌన్ అవుతా ఉంటా. ఎందుకంటే నన్ను నేను తగ్గించుకునేది. నేను బైబిల్ ప్రకారము తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడిన అని చెప్పినట్టు, నేను ప్రతి కంప్లీట్ ఎక్కడ పోయినా కూడా నన్ను నేను డౌన్ చేసుకుంటా. సార్ నాదేముంది సార్, మీరే గ్రేట్. నా మైండ్లో నేను మాత్రం, నేను అక్కడ అలా మాట్లాడి అక్కడ వాళ్ళతో డౌన్ ఉన్నా కూడా నా మైండ్లో నేను ఎప్పుడు నేను అలా చెప్పుకోకూడదు. నన్ను నేను హెవీగా, నన్ను నేను గ్రేట్గా, నేను చూసుకుంటే కానీ నేను డెవలప్ అవ్వనని అప్పుడు నేను తెలుసుకున్నా. దానికి ఎగ్జాంపుల్ సార్ చెప్పింది ఏంటంటే, రిసెప్షన్కి వెళ్ళేటప్పుడు మనము మన అద్దంలో మనం చూసుకొని సూపర్ అన్న అనుకొని వెళ్ళినప్పుడు, ఆ రిసెప్షన్కి వెళ్ళిన దగ్గర మనం ఫుల్ యాటిట్యూడ్ తోటి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తిరుగుతాం. అదే మనం అద్దంలో చూసుకొని, "ఆ, బా ఏందబ్బా ఈరోజు నా డ్రెస్ ఏం బాగలేదు, నా ఫేస్ బాగలేదు" అనుకొని పోతే, వాడెవడో ఏదో మాట్లాడుకుంటున్నా కూడా మన గురించి అన్నట్టు అనిపించి మనం డల్గా ఫీల్ అయిపోతాం. ఆ పార్టీని ఎంజాయ్ చేయలేం.
అది మన బ్రెయిన్కి మనం సూపర్గా ఉన్నాము, మన అద్దరిపోతున్నాము, మనమే గ్రేట్ అని మైండ్కి ఫీడ్ చేయాలి. అంటే మనల్ని మనం చెప్పుకోవాలి కానీ అతిశయోక్తితో పక్కన వాళ్ళ దగ్గర బిల్డప్ ఇవ్వటం అని కాదు. అలా అని నాకు సూపర్గా నచ్చింది ఆ మాట కూడా. అసలు దీనివల్ల ఇలా మైండ్ సెట్ అంతా, నాకు మైండ్ సెట్ గురించి చెప్పినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. దాని తర్వాత షార్ట్ టర్మ్ గోల్స్ గురించి సార్ చెప్పినప్పుడు ఇంకా చాలా హ్యాపీ అనిపించింది. షార్ట్ టర్మ్ గోల్స్ ఎలా చేయాలా, దాంతో లాంగ్ టర్మ్ గోల్స్ అన్నప్పుడు దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పండి సార్. ఒక పాప, ఒక పెద్ద ఆయన, ఆయనకు పెద్ద ఆయన కళ్ళు కనపడవు. ఆ పాప చేపట్టుకొని ఆమె నడిపిస్తా ఉంటే ఒక ఊరు 5 కిలోమీటర్స్ దూరంలో ఉండే ఒక ఊరు వెళ్దాం అనుకున్నారంట. సరే వాళ్ళు త్వరగా బయలుదేరి, లేట్ అయిపోయింది. బయలుదేరి ఒక 5 గంటలకు అలా బయలుదేరుతా ఉండి సాయంత్రం వెళ్ళేసరికి, సగం దూరం వెళ్ళేసరికి ఒక 6 గంటలు అయిపోయింది. 6 గంటలు అయింది, ఇంక వాళ్ళు నడవాలంటే చీకటిగా ఉంది. ఆ చీకటిగా ఉన్నప్పుడు ఆ పాప, తాత మొత్తం అంతా చీకటి అయిపోయింది నాకేం కనపట్టలేదు అన్నప్పుడు ఆ ఆ తాత, అమ్మా నాకు కళ్ళు కనపడవు కదా, నీకు నెక్స్ట్ స్టెప్ కనపడుతుందా, నెక్స్ట్ స్టెప్ కనపడుతుంది అన్నప్పుడు, ఎస్ తాత నాకు కనపడుతుంది. సరే అమ్మా ఒక్క స్టెప్ వేసి మళ్ళీ చూడాను. ఓకే తాత ఇంకో స్టెప్ కనపడుతుంది. అలా ఒక స్టెప్ వేసుకుంటా వాళ్ళు ఊర్లోకి చేరిపోయినారు. సో ఇలాగే షార్ట్ టర్మ్ గోల్స్ మనం ఒకేసారి నేను లక్షాధికారిని అయిపోతా, నేను కార్ వస్తుంది, నాకు బిల్డింగ్ వస్తుంది అని కాకుండా, నువ్వు ఫస్ట్ టైం నాకు ఈఎంఐ క్లియరెన్స్ ఉందా, రెంట్ క్లియరెన్స్ ఉందా, నాకు పెట్రోల్కి డబ్బులు వస్తున్నాయా, ఇలా మనం షార్ట్ టర్మ్ గోల్స్ మంచిగా సెట్ చేసుకున్నప్పుడు ఒక్కొక్కటి అచీవ్ చేసుకుంటా వెళ్తే మనం ఖచ్చితంగా ఒకరోజు 1 lakh 1 year అనే గోల్ మనం రీచ్ అవుతాం. ఖచ్చితంగా రీచ్ అవుతానని నాకు అనిపించింది. ఈ ఈ ప్రాసెస్ అంతా ఇంత బాగా జరుగుతా ఉన్నాం, మంచిగా జరుగుతా ఉందనే టైంలో సారు కనెక్షన్ గురించి చెప్తున్నారు. కనెక్షన్లో అప్లైనర్, డౌన్లైనర్, ప్రాస్పెక్ట్. నేను అప్పుడు ఫస్ట్లో స్టార్టింగ్లో అనుకునేవాడిని, నేను చేస్తే నా అప్లైనర్స్ మొత్తానికి బిజినెస్ అవుతుంది, నేను మాత్రమే చేస్తే, నేను చేయకుండా ఆగిపోతే బిజినెస్ ఆగిపోద్ది అని, అంటే ఆ మైండ్ సెట్ ఉండేది. నేను ఆ మన మైసూర్ క్యాంప్కి వెళ్ళినప్పుడు సార్ చెప్పిన మాటని నాకు మైండ్ ఒకసారిగా డింగ్ అని వెలుగుతుంది అంటారు చూసినా, అలా వెలిగింది. ఆ, సార్ చెప్పింది ఏంటంటే, నీ కోడి కూయకపోతే తెల్లారద్ది, ఖచ్చితంగా తెల్లారద్ది, ఇది నీ కోడి కూస్తేనే తెల్లారదు అని చెప్పినప్పుడు నాకు నవ్వు వచ్చింది. ఓకే, మనం చేస్తేనే కాదు, ఖచ్చితంగా ఈ బిజినెస్ అనేది మంచి చేస్తున్నారు కాబట్టి, మంచి జరుగుతుంది కాబట్టి, ఖచ్చితంగా మంచి జరుగుతుంది ఎక్కడైనా, యూనివర్సే హెల్ప్ చేస్తుంది అని అనిపించింది. మనం చేయాల్సింది ఏంటంటే మన తరపున మనం కాళ్ళు కట్టుకొని అక్కడ కూర్చోకుండా మన కాళ్ళు చేతులు ఓపెన్ చేసి మనం ఎంత చేయగలమో అంత చేసి మనల్ని మనం ఒక అచీవర్గా నిలబెట్టుకోవడానికి మనం ట్రై చేస్తే చాలు. పక్కన వాళ్ళకి కానీ, మన కింద వాళ్ళు చేస్తే ఏదో జరిగిపోతుంది అని పైన వాళ్ళకి చెప్పుకోవటం కాదు. ఇది అనేది ఏంటంటే పైన వాళ్ళు కిందకి, కింద వాళ్ళు పైకి హెల్ప్ చేసుకుంటా, అందరికి సహాయం చేసుకుంటా, అందరు డెవలప్ అయ్యేది. ఇది హెల్పింగ్. ఒక్కసారి ఒకరు యూనిటీగా చేసుకుంటేనే మనం అందరం డెవలప్ అవుతాం, అందరికీ మనం హెల్ప్ చేయగలమని నాకు అర్థమైంది. దాంతోపాటు ఇంకొక పాయింట్ చెప్పినారు సార్. దేవుడు ప్రతి ఒక్కరికి 2 మార్గాలు ఇస్తాడు. ప్రతి ఒక్కరికి 2 మార్గాలు ఇస్తాడు. అది మనం చూజ్ చేసుకోవాలా. అది మనం పాజిటివ్ వే వెళ్తున్నామా, నెగిటివ్ వేలో వెళ్తున్నామా. మనం పాజిటివ్ వేలో వెళ్తే మంచి దారిలో వెళ్తాం. సరే నెగిటివ్ వేలో వెళ్ళిపోతే ప్రతి సిచ్యువేషన్లో 2 దారులు ఉంటాయని చెప్పినారు. నేను ఈ వెస్టీజ్కి రావడం అనేది, నేను మా అప్లైనర్స్ మొత్తం అందరూ నాకు సపోర్ట్ ఇచ్చి కంప్లీట్గా నన్ను పాజిటివ్ వేలోకి నడిపించడం వల్ల నేను వెస్టీజ్లోకి వచ్చిన, నేను మంచి దారిలో నడుస్తున్నానని నేను డిసైడ్ అయినా. అదే నేను ఇది కాదు, ఇంకొక దారి, నేనే జాబ్లోనే ఉంటా, నేను ఎట్టే వెళ్తా అంటే నన్ను ఆపేవాళ్ళు ఎవరు లేరు, నేను అట్ట వెళ్ళగలను. కానీ ఈ బిజినెస్లో మనము సాధించగలము. ఎప్పటికైనా మనం బిజినెస్ మనగా మారి మన తరాలని, మన 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 జనరేషన్ని ఇక్కడి నుంచి నెక్స్ట్ జనరేషన్ని రిచ్గా చేసుకోవడానికి ఇది ఒక పార్ట్గా ఉంటుందని నేను నమ్మిన.
నాకు ఈ మంచి దారి చూపించిన మా వైఫ్కి, అలాగే ప్రతిమా మేడంకి, సాయన్ సార్కి, రవి సార్కి, ఆనంద్ సార్కి, సురేష్ సార్కి, ఎంఎస్ఆర్ గారికి, జుబ్బయ్య శెట్టి గారికి, హైమా మేడం గారికి, అలాగే సిద్ధార్థ్ సింగ్ సార్ గారికి, గౌతమ్ బాలి సార్కి, ముఖ్యంగా నా నెట్వర్క్లు ఉండే ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు చెప్తున్నా. నేను ఈ మీటింగ్ నుంచి వచ్చిన తర్వాత ప్రతి మీటింగ్కి అటెండ్ అవ్వటము, ప్రతిరోజు నేను ఆ, ఏదో సాధించాలా, కంప్లీట్గా ముందుకు వెళ్ళాలని నేను వెళ్తా ఉండే టైంలో నేను ఒక 3 మంత్స్ 4 మంత్స్ వరకు నాకు నెట్వర్క్ లేదు. నెట్వర్క్ వస్తుంది కానీ బిజినెస్ లేదు. నా మైండ్ సెట్ ఒక రకంగా వెళ్తా ఉన్నా. వెళ్ళిన ప్రతిసారి మన మెంటర్స్ ఆనంద్ సారు, రవి సారు, సాయన్న సారు, ఆయమా మేడం, ప్రతిమా మేడం నా దగ్గరికి వచ్చి నువ్వేం డౌన్ అవ్వద్దు, నీ మైండ్ నువ్వు నిన్ను టెస్ట్ చేస్తుంది ఈ బిజినెస్ అని చెప్పేవాళ్ళు. నన్ను బిజినెస్ టెస్ట్ చేయటం ఏంది, ఆ, ఇదేదో జరుగుతుంది కదా అని చెప్పి నేను ఒకటే పాజిటివ్ థాట్స్తోనే ముందుకు వెళ్ళాలి, పాజిటివ్ థాట్స్తోనే ఏది జరిగినా ఏదున్నా కూడా అని చెప్పి అనుకుంటా ఉండేవాడిని. ఈ టెస్ట్ చేస్తుంది అన్నప్పుడు నేను నవ్వుకునేవాడిని. బిజినెస్ టెస్ట్ చేయటం ఏందని, మనము మంచి చేస్తున్నాం, మంచి చేస్తున్నాం కాబట్టి మనం వెళ్ళే పాత్రలో మనం నిలబడగలమా లేదా అని ఆనంద్ సార్, రవి సార్ చెప్పారు. సో మనమైతే మంచి చేస్తున్నా, నువ్వు నిలబడితే నువ్వు సాధించగలవు అని చెప్తా ఉన్నారు. ఓకే, నేను సాధించడానికి నాకేం ప్రాబ్లం లేదు సార్, నేను ఖచ్చితంగా నిలబడతా దీంట్లో నిలబడతా అని చెప్పేసి 3 మంత్స్ నుంచి నాకు అప్రాక్సిమేట్లీ 4 మంత్స్ బ్యాక్ నాకు 1800 పీవీస్ చేస్తున్నా. సో నేను ఇప్పుడు 1800 పీవీస్ చేసిన కాబట్టి నెక్స్ట్ 2000 పీవీస్, 2500 పీవీస్ చేసి బ్రాంచ్ అవటం పెద్ద ఇష్యూ కాదని నేను అనుకున్నా. నేను బ్రాంచ్ అవుతానని నేను ఉండే సిచ్యువేషన్లో నాకు ప్రతి నెల 1800, 1800 అలా 3 నెలలు కంటిన్యూ అయింది. ఏందబ్బా ఇది, అసలు నేను 16లో కూడా వచ్చిన నా కింద దగ్గర దగ్గర 6000 పీవీలు అయిపోయినాయి. నేను ఎందుకు బ్రాంచ్ అవ్వటం లేదు, ఎందుకు క్వాలిఫై అవ్వట్లేదు అని చెప్పి నేను బాధపడతా ఉండేవాడిని. ఈ టైంలో గ్రేట్ లీడర్ ప్రసన్న సారు, నాగార్జున సారు, ఆ, మనోజ్ సారు, అలాగే రవివర్మ సారు, అలాగే కనకం వెంకట నరసింహ మేడం గారు, ఇంకా పూనూరు చంద్రశేఖర్ రెడ్డి సారు, వీళ్ళందరూ నా టీంలో, నా నా నెట్వర్క్లోకి వచ్చినారు. నా టీం కాదు అది, మా నెట్వర్క్లోకి వచ్చినారు. మేమందరం కలిసి సా చేస్తా ఉన్నాం. చంద్రశేఖర్ సార్ వచ్చిన తర్వాత ఈ నెట్వర్క్లో కందుకూరు ఎంఆర్ఓ, ఎస్ఐ గారు, అలాగే కనిగిరి ఎంఆర్ఓ గారు, అనేక మంది చాలా మంది నేస్తున్నారు. ఈ టీంలో మేమందరం కలిసి ముందుకు సాగుతా ఈ లాస్ట్ మంత్ వీళ్ళందరూ బిజినెస్ చేయటం వల్ల నేను ఒక్కరిని చేస్తుంటే మళ్ళీ ఆ 1000 దగ్గర ఆగేవాడిని. మా టీం మొత్తం కలిసి టీం వర్క్ వల్ల నేను 3000 పీవీస్ తోటి నెక్స్ట్ లాస్ట్ మంత్ బ్రాంచ్ అయి ఉన్నా. ప్రతి ఒక్కరికి నేను నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నా. నేను ఎక్కడున్నా, నేను ఎప్పుడున్నా నా టీం మొత్తం నేను వాళ్ళందరికీ ఏ విషయంలో ఉన్నాగా నేను కృతజ్ఞత తెలుపుతూ ఉంటా. థ్యాంక్ యూ టీమ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఈ ప్రాసెస్లో నేను బ్రాంచ్ అయినా ఈ నెలలో ఎక్స్పెక్టేషన్ అయితే చాలా పెట్టున్నారు. మన అప్లైనర్స్ ఎలా గైడ్ చేస్తే అలా ముందుకెళ్తా, మా డౌన్లైనర్స్ ఎక్కడ ఏం కావాలో అది చేసుకుంటా మా టీం ముందుకు తీసుకెళ్ళాలని నేను ముందుకెళ్తున్నా. ఫ్రెండ్స్, ఇది నా మొదటి జూమ్ మీటింగు. దీంట్లో ఏదైనా నా మాటల్లో తప్పు మాట్లాడి ఉంటే ఆ, దయచేసి క్షమించండి. మంచిని తీసుకోండి, చెడేదని ఉందనుకోండి సింపుల్గా నాకు ఫోన్ చేసి నా చెవిలో చెప్పండి. ఇఫ్ ఇన్ కేస్ మీ ఇష్టం, మీరు బయటికి చెప్పాలన్నా కూడా హ్యాపీ, నేను ఐ కెన్ రిసీవ్ దట్. నేను హ్యాపీగా నేను తీసుకుంటా. నేను సాఫ్ట్వేర్ జాబ్లో అంత శాలరీ తీసుకున్నా, సాఫ్ట్వేర్ అంతంత ఎంఎన్సి కంపెనీలో పనిచేసినా కూడా అక్కలే అక్కర్లేంది. అలాగే గవర్నమెంట్ జాబ్లో విక్రమ్ సార్ దగ్గర పోతే ఏదైనా అవుతుంది అని చెప్పే అక్కడ ఉన్నప్పుడు కూడా నాకు లేని హ్యాపీ నాకు ఈ వెస్టీజ్లో దొరికింది.
వెస్టీజ్లో నేను ఇప్పటి వరకు చాలామందికి హెల్త్ పరంగా చాలా వరకు నేను ఆ, చా వాళ్ళకి సప్లిమెంట్స్ ఇప్పించున్నా వాళ్ళు వాడిన వాళ్ళు చాలా బాగుంది సార్, చాలా బాగుంది అని చెప్పి ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతా ఉంది. ఈ చిన్న స్టెప్ ఇలాగే బాగా చాలా బాగా స్ప్రెడ్ అయ్యి మా నెట్వర్క్ పెరిగి మా బిజినెస్ పెరగాల. అది నా నా ఆశ. ఈ ఈ ఒకరిని బాగా చేస్తా మనం ఇన్కమ్ పొందొచ్చు అనేది నాకు చాలా బాగా నచ్చింది. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఈ పాత నాకు చూపించిన వాళ్ళందరికీ, నాతో పాటు ఉన్న వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పటి వరకు నన్ను భరించినందుకు. విష్ యూ వెల్. బ్యాక్ టు మై హౌస్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ విక్రమ్ సార్. గోల్ చెప్పలేదు మీది. సారీ సార్. నా గోల్ ఈ డిసెంబర్కి నా కింద ఒక 10 మంది బ్రాంచ్ డైరెక్టర్లతోటి మా టీం డెవలప్ చేసుకొని మేమందరం కలిసి ఇంకా అనేక మందికి హెల్ప్ చేస్తా. మీ ఆ, ఈ గొప్ప టీంలో బెస్ట్ మెంటర్స్, బెస్ట్ గైడ్లు ఉన్న మీరు ఏం చెప్తే అది మేము చేస్తాం. మీతో పాటు నడవాలా, అంతే సార్. థ్యాంక్ యూ సార్. మీరు గోల్ ఏదైతే పెట్టుకున్నారో దాని ప్రకారం వర్క్ చేద్దాం కలిసి అందరం కూడా. థ్యాంక్ యూ సార్. కొన్ని విషయాలు మాత్రం ఈ రోజులు మీ గురించి మాకు తెలుసు. ఈ జూమ్ ద్వారా మరికొన్ని విషయాలు ఈ జూమ్ మీద ద్వారా తెలుసుకున్నాం. ఆ, మీలాంటి గొప్ప వ్యక్తి మాకు యాడ్ అవటం మేము అదృష్టంగా భావిస్తున్నాం సార్. ఎందుకంటే టాప్ మోస్ట్ కంపెనీలో మీరు వర్క్ చేసి చాలా మంచి ఇన్కమ్, దాదాపు 2 లక్షల పైన ఇన్కమ్ తీసుకున్న వ్యక్తులు ఇంత ఒబిడియంట్ గా ఉంటారా, ఇంత ఇనియంగా ఉంటారా? చిన్న వ్యక్తులు అయిన మేము కూడా మా ఆనంద్ సార్తో కానీ నాతో కానీ చాలా గౌరవ మర్యాదలుగా ఉంటారు. మిమ్మల్ని చూసి ఆ పాయింట్ మేము ఎప్పుడు ఇన్స్పైర్ అవుతుంటాం. మేము కూడా చాలా మార్చుకోవడానికి దోహదపడింది సార్ పర్సనల్ గా. సో లీడర్స్ గమనించండి, ఇప్పుడు మాట్లాడిన వ్యక్తి చిన్న వ్యక్తి కాదు. వెస్టేజ్ లో చిన్న ఇన్కమ్ ప్రస్తుతానికి స్టార్టింగ్ దశలో ఉన్నారు. కానీ బయట చాలా రంగాల్లో మీరు సారు దాదాపు 5-6 కంపెనీస్ చెప్పాడు. అవన్నీ కూడా టాప్ మోస్ట్ కంపెనీస్. చాలా మందికి బీటెక్ కానీ ఎంసీఏ కానీ ఇది చేసిన వ్యక్తులకి అలాంటి కంపెనీలో జాబ్ చేయాలన్నది ఒక కళ. అలాంటి కంపెనీలో వర్క్ చేసి చాలా మంచి పొజిషన్కి వెళ్ళి చాలా మంచి ఇన్కమ్ తీసుకొని వాళ్ళ నాన్నగారి మాట కోసం గవర్నమెంట్ జాబ్ మీద ఉన్న ప్రేమ పట్ల గవర్నమెంట్ ఫీల్డ్ లోకి వచ్చారు. తర్వాత గవర్నమెంట్ జాబ్ కొట్టిన తర్వాత లైఫ్ ఇది కాదు, దీనికి చాలా బౌండరీస్ ఉన్నాయి, మనం అనుకున్న లైఫ్ లీడ్ చేయలేము, సమాజానికి కూడా పెద్ద సేవ చేసేది ఏం లేదని గుర్తించి సాఫ్ట్వేర్ రంగంలోకి తిరుగు ప్రయాణం అయ్యే క్రమంలో వెస్టేజ్ అనేది పరిచయం అయింది. వెస్టేజ్ అనేది పరిచయం అయిన తర్వాత స్టార్టింగ్ కొంచెం స్లోగా ఉన్నా కూడా చాలా ఇప్పుడు డెడికేషన్ వర్క్ చేస్తున్నారు. ఆ, ఇంకా చాలా మంది జూమ్ లో కొత్త వాళ్ళు ఉంటారేమో ఆలోచించిన లీడర్స్ ఇంకా సెర్చ్ చేయాలి, చూద్దాం చేద్దామని. చూడండి, టాప్ మోస్ట్ కంపెనీలో వర్క్ చేసి ఇంత స్కిల్ ఉన్న వ్యక్తి, ఇంత టాలెంట్ ఉన్న వ్యక్తి ఏం చెక్ చేయకుండానే, ఏమి బ్యాక్గ్రౌండ్ చెక్ చేయకుండానే ఈ సిస్టమ్ పట్టుకుంటారో ఒకసారి ఆలోచించండి. వీళ్ళందరూ కూడా దాదాపు నాకు 10లో లీడర్స్, దాదాపు 10 నెంబర్స్ 20 నెంబర్స్ దాకా సచివాలయ ఎంప్లాయీస్ వచ్చారు. వీళ్ళందరూ కూడా బ్యాక్గ్రౌండ్ చెక్ చేయకుండా వస్తారా? ఎందుకంటే 10 లక్షల మంది జాబ్ రాస్తే వందల్లో జాబ్ కొట్టిన వాళ్ళు వీళ్ళంతా కూడా ఏం బ్యాక్గ్రౌండ్ చెక్ చేయకుండా ఆశతో అత్తేస్తారు. అందరూ ఒకసారి దోకరు కదా. ఒకసారి ఆలోచించండి. అలాంటి మంచి కంపెనీలో ఉన్నాము, అంత మంచి సిస్టమ్ లో ఉన్నాం, అంత మంచి అసోసియేషన్ లో ఉన్నాము. కాబట్టి 21 సంవత్సరం నుంచి దాదాపుగా కోట్ల మంది సెర్చ్ చేసే ఈ బిజినెస్ ని బిలువ పెట్టుకొని గట్టిగా వర్క్ చేస్తున్నారు. కొత్తగా మనం సెర్చ్ చేయడానికి ఏం లేదు లీడర్, సో పోవటానికి. ఓకే, వన్స్ అగైన్ థ్యాంక్ యూ విక్రమ్ సార్. మరొకసారి చెప్తున్నాను జూమ్ మీద ద్వారా మీలాంటి గొప్ప వ్యక్తులు ఆ, మా టీంలోకి మన టీంలోకి యాడ్ అవటం మాకు చాలా బలాన్ని ఇచ్చింది పర్సనల్ గా. మీరు ఏదైతే గోల్స్ పెట్టుకున్నారో ఆ గోల్స్ మనస్ఫూర్తిగా రీచ్ అవ్వాలని ఆశిస్తున్నాను సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ సంక్రాంతి దాదాపు 1.5 lakh తో ఓన్ కార్ తో సంక్రాంతి సెలబ్రేట్ చేసుకోవాలని జూమ్ మీద ద్వారా మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు ఎలా చెప్తే అలా చెప్తే చేయాలన్నట్టుగా మీరు చెప్పింది చేస్తా సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ థ్యాంక్ యూ. మచ్. మీ దగ్గర నుంచి అదే నేర్చుకోవాలి మేము. డౌన్ టు ఎర్త్, ఇంత వయసు ఉండి అదేవిధంగా అంత పొజిషన్ అనుభవించి కూడా మీరు ఇలా ఎలా ఉంటారు అనేది మేము ఎప్పుడు ఆనందం నేను క్వశ్చన్ చేసుకుంటా ఉంటాం. మనం కూడా అలా ఉండాలని మారటానికి ప్రయత్నిస్తున్నాం, మారుతున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఆనంద్ ఆనంద్ సార్, గుడ్ మార్నింగ్. Yes, good morning, Ravi sir. Good morning, Vikram sir.
వెరీ గుడ్ మార్నింగ్ సార్. మెంటర్, మై మెంటర్, మై థ్యాంక్ యూ. గైడ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఖచ్చితంగా మమ్మల్ని మెంటర్స్ మీరే చేశారు. ఎందుకంటే బాధ్యత ఇప్పటికప్పుడు టీంలో మీలాంటి గొప్ప గొప్ప వ్యక్తులు రావడం వల్ల ఇంకొంచెం బాధ్యత పెరుగుతూ ఉంది. థ్యాంక్ యూ. వండర్ఫుల్ జర్నీ సార్ విక్రమ్ సార్. నిజంగా మీ గురించి చెప్పాలని అంటే నాలెడ్జ్ గానే కన్నా కూడా ఒబిడియంట్ లెర్నింగ్ యాటిట్యూడ్, రెస్పెక్ట్ చేయడం కానీ అది ఎప్పటికప్పుడు మమ్మల్ని ఇన్స్పైర్ చేస్తూ ఉంటుంది. సో ప్రతి ఒక్కరి డ్రీము ఎవరైతే బీటెక్ కంప్లీట్ చేస్తారో వాళ్ళ డ్రీమ్ ఏంటంటే మీరు చెప్పినటువంటి టాప్ 10 కంపెనీస్లో జాబ్ చేయాలని. సో అటువంటి టాప్ 10 కంపెనీస్లో మీరు ఐబిఎం కావచ్చు, హెచ్సిఎల్ కావచ్చు, మైక్రోసాఫ్ట్ కావచ్చు, శాంతా బయోటిక్స్, నిజంగా నా ఫ్రెండ్స్ కొంతమంది చేస్తూ ఉన్నారు. అటువంటి డ్రీమ్స్ ఉన్నటువంటి కంపెనీల్లో మీరు చేసి ఒక గవర్నమెంట్ జాబు అనే దానికోసం వచ్చారు. బట్ ఏదేమైనా శాలరీ తక్కువైనా కానీ నేను మీతో ఫీల్డ్కి వచ్చినప్పుడు మీరు చేసిన మండలాల్లో విక్రమ్ సార్ అంటే అంత ప్రేమగా ఉండడానికి కారణం ఏంటంటే మీరు ఇచ్చిన సర్వీస్. సో ఏదైనా డిసైడ్ అయితే మీరు బాగా చేస్తారని మాకు అక్కడ అర్థమైంది. అయితే గమనించాల్సిన విషయం ఏంటంటే మీరు చెప్పిన దాంట్లో స్టార్టింగ్లో నేను ఐడి వేశాను, బట్ ఏం పర్చేజ్ చేయలేదు. ఐడి వేసిన తర్వాత ఇంట్లో వాళ్ళు చెప్పగానే ఈ చానా చూశాను. అంటే స్టార్టింగ్ మనందరం కూడా వెస్టేజ్ అనే పేరు విన్నాం, కానీ వెస్టేజ్ గురించి తెలియనప్పుడు సేమ్ మీలానే ఉంటారు, నేనైనా మీరైనా ఎవరైనా. ఏం తెలియకుండానే మనకంతా తెలుసు అన్నప్పుడు మీరు వినే వాళ్ళు కూడా ఎలా ఉంటుంది అంటే ఎస్ అంతా తెలిసిపోయి ఉంటుంది, ఇంత సాఫ్ట్వేర్ చేసిన అతనే అంత నెగిటివ్ అన్నాడంటే ఇక్కడ ఏం లేదనుకుంటున్నారు. బట్ మీరు ఎప్పుడైతే మీటింగ్ టు మీటింగ్స్ వచ్చి మైసూర్ లాంటి ట్రైనింగ్స్కి ఇప్పుడు మీటింగ్స్ రావటం వల్ల ఈరోజు మీరు చెప్పిన మాటల్లో నాకు అర్థమైన 2 విషయాలు నేను అందరితో డిస్కషన్ చేస్తాను లీడర్స్. ఒకటి, నేను చేస్తే అప్లైనర్కి వెళ్తుందేమో అనే మైండ్ సెట్ మీటింగ్కి రాకముందు, ఈ బిజినెస్ నేను చేస్తే పైన వాళ్ళకి డబ్బులు వెళ్తున్నాయి అని ఆగితే మీటింగ్లో విన్న మాట ఏంటంటే నువ్వు నీ కోడి కూస్తేనే తెల్లారుతుందా. నిజమే, నాకు కూడా ఫస్ట్ అదే మైండ్ ఉండేదే, నేను ఎంత కష్టపడుతున్నాను, నా కష్టం వల్ల పైన వాళ్ళు డబ్బులు వెళ్తున్నాయని. కానీ మీటింగ్కి వెళ్ళినప్పుడు అర్థమైంది, ఆనంద్ లేకపోతే సురేష్ సార్కి ఏం కాదు, సురేష్ సార్ లేకపోతే ఎంఎస్ సార్కి ఏం కాదు, ఎంఎస్ సార్ లేకపోతే సుబ్బయ్య సార్కి ఏమీ కాదు. ఇట్లా ఎవరో ఒకరు వస్తారు లీడర్స్, ఎవరి కోసం వాళ్ళు పరిగెడతారు. కానీ నువ్వనే వ్యక్తి ఇది నీ బిజినెస్గా చేయాలి, ఇది అప్లైనర్ బిజినెస్ కాదు, డౌన్లైన్ బిజినెస్ కాదు అని నమ్మి ముందుకు వెళ్తూ ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళకి మాత్రం ఇక్కడ సక్సెస్ ఉంది. సో అది మళ్ళీ ఒక్కసారి నా పాయింట్ గుర్తు చేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి రెండో పాయింట్ ఏంటంటే మీటింగ్స్. ఈ మీటింగ్స్లో కూడా మనం వెళ్ళినప్పుడు రెండో పాయింట్ నేను గమనించింది, లక్ష్య కోసం పనిచేయద్దు, స్టెప్ బై స్టెప్. ఎస్, ఈ నెల ఏ లెవెల్లో ఉన్నావు, ఈ నెల నీకు ఎంత అవసరం ఉంది, ఇంట్లో 5,000 అవసరం ఉందా, 10,000 అవసరం ఉందా, దానికోసం పనిచేయండి. ఆటోమేటిక్ షార్ట్ టర్మ్ గోల్స్ పెట్టుకుంటే లాంగ్ టర్మ్ గోల్స్ ఆటోమేటిక్ రీచ్ అవుతాము, ఒక నమ్మకం వచ్చింది అని చెప్పారు విక్రమ్ సార్. ఈ 2 మాటలు నాకు రివ్యూ అయినటువంటి బాగా మంచి మాటలు చెప్పారు. సో ఈ 2 మాటల్లో ఎవరైనా నేను నాలో ఉన్న నెగిటివ్స్ తీసేసుకుంటున్నాను. ఇంకెవరికన్నా ఇది నేను చేస్తే పైన వాళ్ళకి లేదు బిజినెస్ అనుకుంటే ఆ మైండ్ సెట్ తీసేద్దాం లీడర్స్ దయచేసి. రెండోది ఏంటంటే లక్ష రాలేదు అనేది కాదు, కానీ 5,000 కావాలి. 5,000 కావాలంటే ఇప్పుడు 8%లో ఉన్నాను, 12%కి వెళ్ళాలంటే నేను ఎక్కడ వర్క్ చేయాలి, అప్లైనర్ అడిగి తీసుకోవాలి. 12 నుంచి బ్రాంజ్ అవ్వాలంటే నేను షార్ట్ పాయింట్ల మీద వర్క్ చేయాలి, ఎలా చేయాలి. ఇలా ఎవరైతే ఈ చిన్న చిన్న గోల్స్ అయితే నెరవేర్చుకుంటున్నారో ఆ నమ్మకంతో పెద్ద పెద్ద గోల్స్ రీచ్ అవుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా కలిసి ముందుకెళ్దాం. ఫైనల్గా మీలాంటి గ్రేట్ లీడర్స్ రావటం వల్ల మా బాధ్యత ఇంకా పెరుగుతుంది. రెండోది, మిమ్మల్ని చూసి చాలా విషయాలు మేము ఇన్స్పైర్ అవుతున్నాం విక్రమ్ సార్. మీ ద్వారా చాలా మందికి మీరు ఎలా అయితే గవర్నమెంట్లో సర్వీస్ చేస్తున్నారో దేవుడు అంతకు మించినటువంటి గొప్ప ప్లాట్ఫామ్ మీకు ఇచ్చాడు. మీ టాలెంట్ అంతా కూడా ఎప్పుడూ చెప్తా ఉంటాం, మన టీంకి చాలా కావాలి. కాబట్టి అందరం కలిసి ముందుకు వెళ్దాం. మీరు ఏదైతే గోల్స్ పెట్టుకున్నారో మీ గోల్స్లో మా హార్డ్ వర్క్ కూడా ఉంటుంది. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్, విష్ యూ వెల్. థ్యాంక్ యూ గ్రేట్ లీడర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఆనంద్ సార్, థ్యాంక్ యూ. సాయన్ సార్ కో-హోస్ట్ ఉంది సార్. సాయన్ సార్, గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మీరు ఫీడ్బ్యాక్ ఇచ్చి తర్వాత ఫీడ్బ్యాక్ సెషన్ కంటిన్యూ చేయండి సార్. ఓకే. వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ విక్రమ్ సార్. గుడ్ మార్నింగ్, గ్రేట్ లీడర్. ప్రాసెస్ గైడ్ సార్ మీరు. నో సార్, అదేం లేదు, వన్ ఆఫ్ ది బెస్ట్ లీడర్. ఎందుకంటే మీరు చాలా విషయాలు ఈరోజు మాట్లాడారు. అన్ని విషయాలు చెప్పడం కంటే కూడా మీ కాడ ఉన్నటువంటి ఒబిడియన్సే మీ సక్సెస్కి కారణం అవుతుందని నేను ఒకే ఒక మాట చెప్తున్నాను సార్. మీ హార్డ్ వర్క్, మీ డెడికేషన్, తర్వాత
సార్ చెప్పినట్లుగా ఆనంద్ సార్ మీకుండేటువంటి గుడ్ నేమ్. యాక్చువల్గా మాది హెచ్ఎంపాడు మండలం సార్. ఒకసారి మీరు హెచ్ఎంపాడులో మా మండలానికి మాకు ఎవరికి కూడా నేను హోమ్ మీటింగ్ అవ్వలేదట్టు. మా మండలానికి తీసుకెళ్ళి మీరు హోమ్ మీటింగ్ పెట్టించినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే మీ చుట్టూ తిరుగుతా ఉన్నారు చాలా మంది వచ్చి. అక్కడ ఆ ప్లేస్ అన్ని డిఫరెంట్ పొలిటికల్ లీడర్స్ అయినా కానీ వాళ్ళందరూ మీతో తిరుగుతా ఉన్నారంటే మీ యొక్క గుడ్ నేమ్‌ని బట్టి వాళ్ళు తిరుగుతా ఉన్నారు. ఇక్కడ కూడా మంచి గుడ్ నేమ్ ఉంది. మీకున్నటువంటి టాలెంట్, నాలెడ్జి ఇదివరకంతా మంచి మంచి కంపెనీస్‌లో పెట్టారు. ఇక్కడ పెడితే ఖచ్చితంగా మీరు కూడా సక్సెస్ అవుతారు. వండర్‌ఫుల్ లీడర్, వన్ ఆఫ్ ది బెస్ట్ లీడర్‌గా ఉంటారని నేను బిలీవ్ చేస్తా ఉన్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. మీ యొక్క ఒబీడియన్స్ ఇంకా నా జీవితంలో పర్సనల్‌గా కూడా వాస్తవంగా నేను మీ నుంచి నేర్చుకున్నదేందంటే, మీ యొక్క గుడ్ 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 విల్ అనేది నేను కూడా పర్సనల్‌గా నాకు కనెక్ట్ అయింది సార్. నేను కూడా అలా ఉండాలని కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. మనం ఫీడ్‌బ్యాక్ తీసుకుందాం. టైం ఎక్కువ లేదు కాబట్టి ఓన్లీ 12 మినిట్స్ ఉంది. థ్యాంక్ యూ సార్. లీడర్స్ గమనించండి. ఎవరు కూడా ఎక్కువ టైం తీసుకోవద్దు. 1 మినిట్‌లో త్వరగా ఏ విషయం అయితే మీ పర్సనల్‌గా కనెక్ట్ అయిందో ఆ ఒక్క మాట